హాయ్ ఎవ్రీవన్. నా వాయిస్ వినిపిస్తుంది కదా అందరికి? ఓకే. ఓకే, సో వి ఆల్ నో లైక్ వి ఆర్ స్టార్టింగ్ అజ్యూర్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో ఇది వచ్చేసి డే 1. ఓకే, సో బేసిక్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏదో మాట్లాడడానికి ట్రై చేద్దాం. బట్ సర్టిఫికేషన్ సైడ్ గురించి చెప్తా నేను కొన్ని, లైక్ వాట్ ఆర్ ద సర్టిఫికేషన్స్ దట్ వీ హ్యావ్ ఆన్ ది అజ్యూర్ సైడ్ ఏం సర్టిఫికేషన్స్ ఉన్నాయి, అండ్ అజ్యూర్ అడ్మినిస్ట్రేషన్ సర్టిఫికేషన్ చేయాలంటే వాట్ ఎగ్జాక్ట్లీ యూ గైస్ నీడ్ టు డూ, అండ్ ఆల్సో హూ షుడ్ డూ. ఓకే, సో ఎవరు చేయొచ్చు ఎవరు చేయొద్దు అని కూడా మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో అజ్యూర్ అడ్మినిస్ట్రేషన్ గురించి. ఓకే, సో వై వీఆర్ హియర్? సో డెఫినెట్లీ లైక్ టు లర్న్ వాట్ ఈస్ అజ్యూర్. ఓకే, సో అజ్యూర్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది? ఓకే, సో అసలు అడ్మినిస్ట్రేషన్ రియల్ వరల్డ్ ఏముంటుంది? ఓకే, ఇట్స్ నాట్ లైక్ వాట్ ఈస్ వాట్. ఓకే, సో విల్ రోల్స్ అవన్నీ తర్వాత మాట్లాడదాం. ఇంకా మనం స్టార్ట్ అయ్యలే. ఓకే, సో వీ కెనాట్ టాక్ అబౌట్ రోల్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్ రైట్ నౌ. ఓకే, సో విల్ టాక్ అబౌట్ దిమ్ లేటర్. ఓకే, సో వై ఆర్ వి హియర్? ఓకే, సో వీఆర్ హియర్ టు లర్న్ వాట్ ఈస్ అజ్యూర్. ఓకే, సో అండ్ ఆల్సో రియల్ టైమ్ పర్స్పెక్టివ్ లో ఎట్లా జరుగుతుందని మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఆల్ యువర్ క్వశ్చన్స్. ఓకే, సో మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ యూ గైస్ కెన్ ఆస్క్ మీ ఇన్ ది ఎండ్. ఓకే, సో లాస్ట్ లో మీకు ఓకే, సో విల్ హ్యావ్ 15 minutes ఆఫ్ టైమ్ ఫర్ ది Q&A. ఓకే, సో ఆ Q&A సెషన్స్ లో విల్ ట్రై టు డిస్కస్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ డౌట్స్ యూ హ్యావ్. ఓకే, సో ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సర్టిఫికేషన్స్. సో సర్టిఫికేషన్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఓకే, సో యూ గైస్ కెన్ గో ఫర్ AZ104. AZ104 అంటే ఇది కంప్లీట్లీ అజ్యూర్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఉంటుంది. ఓకే, సో యూ జస్ట్ నీడ్ టు గో టు ది అజ్యూర్ అండ్ యూ నీడ్ టు బై ది కూపన్. ఓకే, సో కూపన్ కొనాల్సి వస్తుంది. ఓకే, సో యూజింగ్ దట్ కూపన్ యూ కెన్ గో అండ్ అటెండ్ దట్ ఎగ్జామ్. సో మనం ఇప్పుడు చేసే ఏదైతే అజ్యూర్ అడ్మినిస్ట్రేషన్ ఉందో విత్ హెల్ప్ ఆఫ్ దిస్. ఓకే, సో ఈ కోర్సు హెల్ప్ తోని యూ కెన్ గో అండ్ రైట్ ది ఎగ్జామ్. కాకపోతే ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, సో వెన్ ఎవర్ వాట్ ఎవర్ వీఆర్ లెర్నింగ్. ఓకే, సో మనం ఇప్పుడు ఏదైతే అజ్యూర్ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నామో దిస్ ఇస్ ప్యూర్లీ విల్ హెల్ప్ యూ టు గెట్ ఇన్ టు ది జాబ్స్. ఓకే, సో రియల్ టైం పర్స్పెక్టివ్ లో జాబ్ కోసం ఇంటర్వ్యూస్ లో ఎట్లా ఉంటుందో మాట్లాడడానికి ట్రై చేస్తాం మనము. బట్ మీరు సర్టిఫికేషన్ కూడా చేయొచ్చు. బట్ సర్టిఫికేషన్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ యువర్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి. ఓకే, సో మీకు ప్రాక్టీస్ టెస్ట్ కానివ్వండి, ఆన్లైన్ లో మీకు క్వశ్చన్స్ కానివ్వండి దొరుకుతాయి. ఓకే, సో అవి చూసి యూ గైస్ కెన్ డూ ఇట్. ఓకే, సో మీరు ఈజీగా ఎగ్జామ్ కూడా పాస్ అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ యువర్ సర్టిఫికేషన్. AZ104 ముందు మీకు AZ900 ఉంటుంది, విచ్ ఇస్ వెరీ బేసిక్ ఆఫ్ అజ్యూర్. అంటే అజ్యూర్ ఫండమెంటల్స్ అని కూడా ఒక సర్టిఫికేషన్ ఉంటుంది. యూ గైస్ కెన్ గో అండ్ డూ దాట్ ఆల్సో. అంటే లైక్ ఇట్స్ ఎ డిఫరెంట్ సినారియో. కాకపోతే ఏంటి అంటే ఇట్స్ లైక్ సబ్జెక్ట్. కాకపోతే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ హూవర్ ఆఫ్ ఫ్రెషర్స్. ఓకే, మీరు చాలా అంటే లైక్ కాలేజ్ నుంచి వస్తున్నారు ఇప్పుడు అంటే యూ గైస్ కెన్ గో ఫర్ దట్ బేసిక్ ఫండమెంటల్స్ కోర్స్. కాకపోతే ఏంటి అంటే లైక్ రైట్ నౌ విత్ రెస్పెక్ట్ టు ది జాబ్ ఓరియంటెడ్. ఓకే, సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ది జాబ్ అజ్యూర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ సేయింగ్ ఇట్ యాజ్ ఎ స్టార్టింగ్ పాయింట్. ఓకే, సో మీకు ఎప్పుడైనా సరే క్లౌడ్ నేర్చుకుంటున్నారు అంటే ఇట్స్ ఆల్వేస్ ఎ స్టార్టింగ్ పాయింట్. ఓకే, సో అజ్యూర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎ స్టార్టింగ్ పాయింట్ ఫర్ యూ, వేర్ లైక్ యూ కెన్ గో ఫర్ ఎనీథింగ్. మీరు డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు, యూ గైస్ కెన్ గో ఫర్ టెస్టింగ్ side, you guys can go for AI, ML, you guys can go for DevOps. So a lot of aspects sits on cloud. Okay, so cloud on top of cloud. ఈ అన్ని టెక్నాలజీస్ కి మనకి ప్రీరిక్విజిట్ వచ్చేసి క్లౌడ్ వచ్చేసి ప్రీరిక్విజిట్ ఫర్ ఎవ్రీథింగ్. సో స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి క్లౌడ్. అండ్ ఆల్సో వై అజ్యూర్ క్లౌడ్ అనేది నేను లాస్ట్ సెషన్ లో కూడా మాట్లాడినాను. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ నాట్ వాచ్, ఇఫ్ యూ ఆర్ జాయినింగ్ దిస్ సెషన్ ఫర్ ద ఫస్ట్ టైం, యూ గైస్ కెన్ గో అండ్ వాచ్ దట్ వీడియో యాజ్ వెల్. ఓకే, సో వై యూ వాంట్ టు చూస్ దిస్? ఓకే, సో ఎందుకు మీరు టెక్ ఐటీ ఫ్యాక్టరీలో తీసుకోవాలి అంటే లైక్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ విల్ బి టాకింగ్ మోర్ అబౌట్ ద రియల్ టైమ్ పర్స్పెక్టివ్. అంటే ఓకే, ప్రతి టాపిక్ లో కూడా రియల్ టైమ్ లో ఎట్లా జరుగుతుంది, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్, హౌ ప్రాజెక్ట్స్ స్పాన్స్. ఓకే, సో ప్రాజెక్ట్స్ ఎట్లా రన్ చేస్తారు, రియల్ వరల్డ్ ఎట్లా మనము హ్యాండిల్ చేసాము సిచ్యువేషన్స్ ని అనే దాని గురించి ఎక్కువగా మాట్లాడడానికి ట్రై చేస్తాను నేను. అండ్ ఆల్సో దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ఐటీ పీపుల్. ఓకే, సో ఓన్లీ ఐటీ వాళ్ళే జాయిన్ అవ్వాలి, ఓన్లీ ఈ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళే జాయిన్ అవ్వాలి అనేసి అయితే ఏమీ లేదు. ఓకే, సో ఐ ఆల్రెడీ టోల్డ్ దట్ ఎనీవన్ హూ ఈస్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్, గ్యాప్, ఫ్రెషర్స్ ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు. ఈవెన్ ఇఫ్ యూఆర్ ఫ్రమ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్స్, దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్. ఓకే, సో మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి అయినా వచ్చి జాయిన్ అవ్వచ్చు.
Okay, so we'll start off. Okay, so ఖచ్చితంగా like whenever we start any cloud, first you need to know what is cloud computing. Okay, so మనము completely we are doing Azure, that is fine. But what exactly cloud? Okay, so Azure అంటే ఏంది అనేది మనము కమింగ్ సెషన్స్ లో చూస్తూ ఉంటాం. ఓకే, సో లైక్ కంప్లీట్లీ మనం Azure గురించే మాట్లాడతాం. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ క్లౌడ్? క్లౌడ్ మీకు ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనకి ఎప్పుడైనా సరే ఆర్గనైజేషన్స్ లోకి వెళ్ళినా కానీ వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద ఇంటర్వ్యూస్, వెన్ ఎవర్ యు ఆర్ టాకింగ్ విత్ పీపుల్, ఓకే, సో మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్న క్లౌడ్ గురించి దాని టర్మినాలజీ మీకు ఐడియా ఉండాలి. ఓకే, టర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ ఎగ్జాక్ట్లీ ది టర్మినాలజీ? ఎవ్రీ టెక్నాలజీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ టర్మినాలజీ. ఈవెన్ వెన్ యూఆర్ వర్కింగ్ ఇన్ ది ఐటీ, ఓకే, సో మీకు అసలు ఐటీ ఎక్స్పీరియన్స్ లేదు, యూ నెవర్ వర్క్డ్ ఇన్ ఐటీ బట్ యూ వాంటెడ్ టు గో విత్ సమ్ ఎక్స్పీరియన్స్, మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ పెట్టుకొని గ్యాప్ ఫిల్ చేసుకొని వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకోండి, యూ షుడ్ నో దట్ టర్మినాలజీ. ఈ టర్మినాలజీ తెలియకుండా యూ కెనాట్ గో ఫర్ ద ఇంటర్వ్యూస్. నేను డైరెక్ట్గా ఇప్పుడు అజూర్ క్లౌడ్ ఓపెన్ చేసేసి, ఓకే, సో ఇది పోర్టల్, ఈ విధంగా లాగిన్ చేస్తారు, ఓకే, సో దిస్ ఈజ్ అజూర్ ఏడి, దిస్ ఈజ్ విఎమ్స్, ఓకే, సో అట్లా చెప్పిన అనుకోండి, దట్ డజంట్ వర్క్. ఓకే, సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఆఫ్ వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఖచ్చితంగా ఐడియా ఉండాలి. అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, వాట్ ఆర్ ద సర్వీసెస్ వీ హ్యావ్, వాట్ కైండ్ ఆఫ్ క్లౌడ్స్ వీ హ్యావ్. నేను ఓవర్వ్యూ ఇచ్చిన నేను లాస్ట్ సెషన్లో ఆల్రెడీ వీటి గురించి, బట్ విల్ ట్రై టు డిస్క్రైబ్ మోర్ ఆన్ ద ఇన్ డెప్త్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను నేను. అండ్ ఆల్సో అంటే బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ ఏంటివి, అండ్ వాట్ ఆర్ ద టర్మినాలజీస్ వి యూజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ది క్లౌడ్, అవన్నీ కూడా ఈ సెషన్లో నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే లైక్ ఇట్స్ లైక్ ఏ ప్రీ రిక్విజిట్ బిఫోర్ యూ గో ఫర్ ఎనీ క్లౌడ్. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ అజ్యూర్, నాట్ ఓన్లీ ఫర్ అంటే ఓన్లీ అజ్యూర్ గురించి అని కాదు. ఓకే, సో ఇట్ మైట్ బి ఏడబ్ల్యూఎస్, ఇట్ మైట్ బి జీసీపీ ఆర్ ఎనీ క్లౌడ్. మీరు ఏ క్లౌడ్కి వెళ్ళినా కానీ ఈ బేసిక్ డెఫినేషన్స్ అనేవి మీకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ది క్లౌడ్ కంప్యూటింగ్? ఓకే, సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది? మైక్రోసాఫ్ట్ వాడు ఇచ్చిన డెఫినేషన్ ఏంది యాజ్ పర్ మైక్రోసాఫ్ట్. ఓకే, సో ఇది కంప్లీట్లీ మైక్రోసాఫ్ట్ పేజ్లోకి వెళ్ళినారు అనుకోండి, మీరు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అని కొడితే వాట్ ఎగ్జాక్ట్లీ హీ ఈస్ డిఫైనింగ్ అబౌట్ క్లౌడ్. So cloud computing is the delivery of computing services, including services, servers, storage, databases, network, software, analytics, and intelligence. So what exactly you mean including these all things, these all services? మీరు ఎప్పుడైనా సరే సర్వర్స్ అన్నారు అంటే లైక్ యూ విల్ గెట్ ఆల్ యువర్ వర్చువల్ మెషిన్స్ కానివ్వండి, ఓకే, సో మీకు విఎమ్స్ కానీ, సారీ, వర్చువల్ మెషిన్స్ కానివ్వండి, మీకు బేర్ మెటల్స్ కానివ్వండి, ఓకే, సో అవన్నీ కూడా బిహైండ్ ద సీన్స్ మనం సర్వర్స్లోకి వచ్చేస్తాయి. స్టోరేజ్ అంటే లైక్ వేరెవర్ యూ డిఫైన్ ఆబ్జెక్ట్ స్టోరేజెస్. ఓకే, సో మీకు ఆబ్జెక్ట్ స్టోరేజెస్ వేరే ఉంటాయి, డేటాబేసెస్ అంటే వేరే ఉంటాయి. ఆబ్జెక్ట్ స్టోరేజెస్ అంటే ఏంది, డేటాబేసెస్ అంటే ఏంది అనేది విల్ కంప్లీట్లీ సీ ఇన్ దిస్ కోర్స్. కాకపోతే యూ విల్ హ్యావ్ స్టోరేజ్ వే యూ నీడ్ టు స్టోర్ ఫైల్స్ ఆర్ పిక్చర్స్, వీడియోస్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఓకే, సో మీరు ఇప్పుడు వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ గూగుల్ ఫోటోస్ అని ఏదైతే మనం వాడుతున్నామో, ఆ గూగుల్ ఫోటోస్ అనేది కంప్లీట్లీ సిట్స్ ఆన్ యువర్ గూగుల్ స్టోరేజ్. ఓకే, సో గూగుల్ స్టోరేజ్ లో కూర్చుంటుంది అనమాట. అదే మనకి డేటాబేస్ ఆర్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, సో డేటాబేస్ అంటే ఏంటి అంటే లైక్ ఇట్ విల్ ఇన్ టేబుల్ ఫార్మాట్. ఓకే, సో మీకు సీక్వెల్ అని, నో సీక్వెల్ కానివ్వండి. ఓకే, సో అట్లాంటి డేటాబేసెస్, ఓకే, హెవీ లోడ్స్, డేటా పైప్ లైన్స్ వేస్తున్నాం అనుకోండి, దెన్ యూ విల్ రిక్వైర్డ్ డేటాబేసెస్ దేర్. డెఫినెట్లీ నెట్వర్కింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఓకే, సో అంటే లైక్ నెట్వర్కింగ్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను మీకు వీడియో లింక్ ఇస్తాను నెట్వర్కింగ్ గురించి, విచ్ ఇస్ దేర్ ఇన్ ఆ యూట్యూబ్ ఛానల్. సో నెట్వర్కింగ్ బేసిక్స్, terminology of what exactly is subnet, what is private IP, what is public IP. Okay, so what is a load balancer, what is OSI layers అంటే ఏంటివి. ఓకే, సో అవన్నీ కూడా మనకి ఖచ్చితంగా ఐడియా ఉండాలి whenever you are coming into the IT and whenever you are going into the this phase of అంటే this part అంటే like whenever you're coming into the administration, cloud, DevOps, ఇట్ సైడ్స్ వస్తున్నప్పుడు ఇట్స్ వెరీ వెరీ క్రూషియల్ నెట్వర్కింగ్ గురించి తెలుసుకోవడం అనేది. అండ్ ఆల్సో సాఫ్ట్వేర్, లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ సర్వీసెస్ విచ్ ఈస్ డైరెక్ట్లీ సాఫ్ట్వేర్ అదే సర్వీస్ ఉంటే మనకి అనలిటిక్స్ పైన లాట్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. మీకు మేజర్గా వినిపించేది అజూర్ డేటా పైప్ లైన్స్, అజూర్ డెవాప్స్. ఓకే, సో అనలిటిక్స్ సైడ్ కూడా లైక్ డిఫరెంట్ అనలిటిక్స్ సర్వీసెస్ కూడా మనకి అజూర్లో ఉన్నాయి. అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్. ఓకే, సో నౌ ద లేటెస్ట్ వన్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది అందరికీ తెలుసు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ యూ గైస్ హావ్ ఆల్రెడీ హర్డ్. అజూర్ ఏఐ అనేసి కూడా ఒక కోర్స్ ఉంది. అంటే లైక్ దేర్ ఇస్ ఎ సర్టిఫికేషన్ కంప్లీట్లీ విత్ అజూర్ ఏఐ. ఓకే, సో ఇట్స్ వెరీ పాపులర్ రైట్ నౌ. దట్ ఈస్ ఆల్సో
coming up. Okay, so it's like combination of everything over the internet. Okay, so whenever you are saying over the internet, to offer faster innovation, flexibility, resources, and economies of scale. Okay, so అంటే combination of everything which is provided as a service. Which is providing as a service. That is the reason why, that is where we are calling it as cloud computing. So you typically pay only for cloud services you use. Generally, ఎప్పుడైనా సరే సింపుల్ డెఫినేషన్ వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే పే యాజ్ యూ గో అంటాం. Okay, so whatever you are using, you are paying for that. Okay, so that is what we are defining here. Okay, so this is the definition ఒక్కొక్కలాగా డిఫైన్ చేస్తారు. Okay, so మీకు క్లౌడ్ కంప్యూటింగ్ అనేది different people will define it different ways, but this is a standard kind of understanding. Okay, so what exactly the cloud is. Okay, so cloud అంటే ఏంది అనేది ఇది బేసిక్ అండర్స్టాండింగ్ మనకి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మిస్కన్సెప్షన్స్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ది మిస్కాన్సెప్షన్స్ అంటే ఏంటి అంటే మనకి క్లౌడ్ రాకముందు. ఓకే, సో వెన్ ది క్లౌడ్ వాజ్ నాట్ అవైలబుల్, వాట్ ఆల్ ద థింగ్స్ పీపుల్ యూస్ టు థింక్. అంటే ఇప్పటికీ కూడా వెన్ ఎవర్ యూ సే క్లౌడ్, ఓకే, సో ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ క్లౌడ్ అంటే అందరికీ తెలుసు అని కాదు. ఓకే, సో చాలా మందికి ఇంకా క్లౌడ్ అంటే తెలీదు. మెనీ పీపుల్ హ్యావ్ మిస్కన్సెప్షన్స్ అబౌట్ క్లౌడ్. అంటే ఇది క్లౌడ్ అంటే ఇది. ఓకే, సో క్లౌడ్ అంటే సర్వర్స్, క్లౌడ్ అంటే ఇట్స్ చీపర్. ఓకే, సో క్లౌడ్ అంటే ఇట్స్ జస్ట్ అ డేటా సెంటర్. ఓకే, సో అట్లా మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్, డిఫరెంట్ పీపుల్ థింగ్స్ ఇన్ డిఫరెంట్ వేస్. సో క్లౌడ్ ఇస్ జస్ట్ అ డేటా సెంటర్. అంటే లైక్ చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇట్స్ జస్ట్ అ డేటా సెంటర్, మనం ఏం చేస్తున్నాము ఓన్లీ మనకి స్టోరేజెస్ కానివ్వండి, కంప్యూట్ పవర్ కానీ అన్ని అక్కడ స్టోర్ చేస్తున్నాం అనుకుంటాం. ఓకే, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యాపెన్స్ వెన్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఎట్ అ డేటా సెంటర్. మనం డిస్కస్ చేస్తాము రీజియన్స్ గురించి, విల్ డిస్కస్ అబౌట్ అవైలబిలిటీ జోన్స్, విల్ డిస్కస్ అబౌట్ హౌ దిస్ క్రాస్ రీజియన్స్ వర్క్స్. ఒక రీజియన్ ఎందుకు స్పెసిఫిక్ గా నేను చూస్ చేసుకోవాలి. ఓకే, సో అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద క్లౌడ్. ఇట్స్ నాట్ జస్ట్ అ డేటా సెంటర్, బట్ సమ్ మిస్కాన్సెప్షన్ దట్ ఓకే, సో ఇది ఓన్లీ ఒక డేటా సెంటర్ ఏమో. క్లౌడ్ ఈజ్ నాట్ సెక్యూర్. సో దిస్ ఈస్ ద వర్డ్ లైక్ క్లౌడ్ ఈజ్ నాట్ సెక్యూర్ అనేది 2010 నుంచి 2000 ఆల్మోస్ట్ 18-19 వరకు కూడా క్లౌడ్ ఈజ్ నాట్ సెక్యూర్. అందుకే చాలా మంది ఏంటంటే క్లౌడ్ కి మూవ్ కానివ్వాలి. ఓకే, ఆర్గనైజేషన్స్ ఎట్లుంటుందంటే చాలా మందికి ఇప్పుడు చాలా మంది ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్న వాళ్ళు క్లౌడ్ నేర్చుకోండి మీకు. ఓకే, సో క్లౌడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తే 2012-2013 టైంలో క్లౌడ్ సెక్యూర్ కాదు, క్లౌడ్ లోకి ఒకడు మూవ్ అవ్వడు, క్లౌడ్ మైగ్రేషన్స్ చాలా తక్కువ అయితే కంప్లీట్లీ ఫెయిల్ అవుతుంది అనే జనాలు కూడా ఉండే అప్పుడు. ఓకే, సో బట్ రైట్ నౌ ఇఫ్ యూ సీ క్లౌడ్ ఈజ్ మోస్ట్ సెక్యూర్ థింగ్. చాలా సెక్యూరిటీస్ అనేవి ఎనేబుల్ అయి ఉన్నాయి ఇప్పుడు క్లౌడ్ లో. ఫైర్ వాల్స్ చూసుకోండి, లేకపోతే ఐఏఎమ్స్ చూసుకోండి, యూజర్ సైడ్ చూసుకోండి. ఓకే, సో మీకు డిఫరెంట్ రీజియన్స్ కి కనెక్ట్ అయినప్పుడు వాట్ సెక్యూరిటీస్ వీఆర్ యూజింగ్, లాట్ ఆఫ్ థింగ్స్ కేమ్ ఇన్ టు ది పిక్చర్ రైట్ నౌ. ఓకే, సో క్లౌడ్ ఈస్ వెరీ సెక్యూర్ రైట్ నౌ. క్లౌడ్ ఈజ్ ఆల్వేస్ చీపర్, దిస్ ఇస్ అ రాంగ్ వే. నేను మీకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. ఓకే, సో బిఫోర్ క్లౌడ్ ఎట్లుండేది, క్లౌడ్ వచ్చిన తర్వాత స్టార్ట్అప్స్ ఎందుకు ఎక్కువైనాయి అనేసి. బట్ ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీ టైమ్ ఇట్స్ చీపర్. ఓకే, సో మనం ఏం యూజ్ చేస్తున్నాము, వాట్ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్ వీఆర్ యూజింగ్ అండ్ హౌ యు ఆర్ మేనేజింగ్ దెమ్. మీరు ఒక VM ని లాంచ్ చేసి, ఒక డేటాబేస్ ని లాంచ్ చేసి వదిలేస్తారు అనుకోండి, ఇట్ విల్ కాస్ట్ ఎ లాట్. అండ్ ఆర్గనైజేషన్స్ లో కూడా ఇఫ్ దే డజంట్ హ్యావ్ ఎ ప్రాపర్ ఆర్కిటెక్చర్ లేకుండా క్లౌడ్ ని డెవలప్ చేస్తే దేర్ విల్ బి హ్యూజ్ లాసెస్. ఓకే, సో ఎందుకంటే కాస్ట్ అనేది చాలా హై అయిపోతుంది. కాస్ట్ హై అయిపోయినప్పుడు లైక్ యూ విల్ సీ హ్యూజ్ లాసెస్. సో ఇట్స్ నాట్ ఆల్వేస్ చీపర్. 1 second. Sorry, okay. So next వచ్చేసి మూవింగ్ టు ద క్లౌడ్ ఈస్ ఆల్ ఆర్ నథింగ్. ఓకే, సో మనము క్లౌడ్ కి మూవ్ అవ్వాలంటే లైక్ వీ నీడ్ టు మూవ్ ఎవ్రీథింగ్. Okay, so now whatever I have, okay, so whatever infra, whatever the systems, whatever I have, I need to move everything. And it's not a realistic thing. Okay, so ఎందుకంటే you have something called hybrid approach. Okay, so hybrid approach ఉంటుంది. Few of the services you can move to the cloud, few of the services you can do it on premise. Okay, so మన data అంటే like organization data centers లో they will maintain the servers and all that stuff which are very much private.
లేదు నాకు పబ్లిక్ క్లౌడ్ లో కూడా ఐ వాంటెడ్ టు మూవ్ ఫ్యూ ఆఫ్ ద ఫైల్స్ అంటే విల్ గో విత్ ది హైబ్రిడ్ అప్రోచ్. దట్ ఈస్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ కాంబినేషన్ లో వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అన్ హైబ్రిడ్ అప్రోచ్. సో ద క్లౌడ్ ఈజ్ ఓన్లీ ఫర్ లార్జర్ ఎంటర్ప్రైజెస్. దిస్ ఇస్ వెరీ రాంగ్. ఓకే, సో ఇది కూడా ఒక మిస్కాన్సెప్షన్. ఓన్లీ లార్జర్ అంటే లార్జర్ ఎంటర్ప్రైజెస్ మాత్రమే క్లౌడ్ కి మూవ్ అవుతారు. ఇట్స్ వెరీ రాంగ్. ఎందుకంటే ఇప్పుడున్న స్టార్ట్అప్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా మోస్ట్ ఆఫ్ ది స్టార్ట్అప్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఆన్ ది క్లౌడ్. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు నేను బేసిక్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నాను అనుకోండి, దానికి నేను క్లౌడ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఐ జస్ట్ క్యాల్కులేట్ మై ఎక్స్పెన్సెస్. మనం ఎప్పుడైనా సరే ఎక్స్పెన్సెస్ క్యాల్కులేట్ చేసుకొని మనం ఆర్కిటెక్చర్ డిజైన్ చేసుకున్నప్పుడు హౌ దట్ వర్క్స్ ఫర్ మీ, ఓకే, హౌ దట్ వర్క్స్ ఇన్ మై ఆన్ ప్రిమైస్ అండ్ హౌ దట్ వర్క్స్ ఆన్ ది క్లౌడ్ అనేసి చూసుకొని వెళ్తాం మనం. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఆల్సో క్లౌడ్ లాస్ ఆఫ్ కంట్రోల్ ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ వినిపిస్తుంది. చాలా మంది ఇప్పుడు చెప్తున్నది ఏంటి అంటే దిర్ ఇస్ నో కంట్రోల్. ఓకే, సో ఎందుకు కంట్రోల్ లేదు అని చెప్తున్నారంటే బికాస్ పీపుల్ డజంట్ నో హౌ టు మేనేజ్. ఓకే, సో యూ షుడ్ నో హౌ టు మేనేజ్. మీకు మేనేజ్ చేయడం తెలియకపోతే ఇట్ ఈస్ రియల్లీ లాస్ ఆఫ్ కంట్రోల్. ఓకే, సో మనకి ఎప్పుడైనా సరే రిసోర్సెస్ లాంచ్ చేస్తున్నప్పుడు హౌ యువర్ బిల్డింగ్ వర్క్స్, వాట్ ఆల్ ద ఆటోమేషన్స్ యూ ఆర్ కీపింగ్ ఆన్ యువర్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో మనకి ఎంత రిక్వైర్ ఉంది, ఏం కాన్ఫిగర్ చేసినాం అనేది ఖచ్చితంగా తెలియాలి. ఓకే, మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ కంటే కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ 8 GB ర్యామ్ సర్వర్ కోసం చూస్తాను అనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ లాంచ్ 32 GB ర్యామ్, లేదు నాకు ఫ్యూచర్లో 32 GB ర్యామ్ పడుతుంది, అందుకోసమని నేను ఇప్పుడే 32 GB ర్యామ్ని నేను డిజైన్ చేస్తున్నా అన్నాను అనుకోండి, ఇట్స్ అ రాంగ్ ఆర్కిటెక్చర్. Then like you are losing all of control. Okay, so on top of cloud. Okay, and cloud is only for IT. Okay, so ఇది కూడా పెద్ద మిస్ కాన్సెప్షన్. ఇప్పుడైతే ఇప్పుడున్న జనాలందరికీ తెలుసు. ఓకే, ఇట్స్ నాట్ ఫర్ ఐటీ. ఓకే, సో లైక్ నాన్ ఐటీ సైడ్ కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు. దేర్ లాడ్ ఆఫ్ ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు లాంచ్ బేసిక్ ఏ పోర్టల్ అయినా సరే ఇట్స్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ది ఐటీ. ఓకే, సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అన్నట్టు, డిజిటల్ మార్కెటింగ్ కూడా లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూజింగ్ క్లౌడ్ టు ఎన్హాన్స్ దేర్ అనలిటిక్స్ కానివ్వండి, అవన్నీ కూడా. ఓకే, సో ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఐటీ, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆల్సో మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్, ఆపరేషన్స్ టీమ్స్, ఇవన్నీ కూడా క్లౌడ్ అనేది వాడుతుంది. ఓకే, అందుకోసమనే వెన్ ఎవర్ ది పిక్చర్ కమ్స్. ఓకే, సో చాలా మంది ఏంటి అంటే ఓకే ఓన్లీ నేను ఐటీ సైడ్ రావాలనుకుంటున్నా క్లౌడ్ అంటే లైక్ నేను నాన్ ఐటీ సైడ్ నా క్లౌడ్ పనికి వస్తుందా లేదా, నేను ఇందాక స్టార్టింగ్ లోనే చెప్పిన అందుకోసమని. ఓకే, సో ఇట్స్ నాట్ డిఫైన్డ్ ఫర్ ఓన్లీ పీపుల్ ఇన్ ఐటీ. ఓకే, దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో క్లౌడ్ అనేది ఇట్స్ అ బేసిక్ థింగ్. మీరు ఏది చేసినా కానీ ఇట్స్ ఈస్ ఆన్ క్లౌడ్. మీ నెట్ఫ్లిక్స్, మీ ప్రైమ్, ఓకే, వాట్ ఎవర్ యు ఆర్ వాచింగ్ రైట్ నౌ, ఎవ్రీథింగ్ ఈస్ ఆన్ క్లౌడ్. సో ఎవ్రీథింగ్ ఈస్ ఆటోమేటికలీ బ్యాక్డ్ అప్ ఇన్ ది క్లౌడ్. ఓకే, సో ఇది ఎప్పుడు కూడా ఆటోమేటిక్ గా బ్యాక్డ్ అప్ అనేది ఇట్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్. అగైన్ యూ హ్యావ్ టు డూ బై యువర్ సెల్ఫ్. ఓకే, సో మనమే బ్యాకప్ చేసుకోవాలి. ఓకే, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యాకప్ టెక్నిక్స్, బ్యాకప్ టూల్స్. ఓకే, సో బ్యాకప్ సర్వీసెస్ ఇన్ ది క్లౌడ్. సో విల్ సీ లైక్ ఫ్యూ ఆఫ్ ది బ్యాకప్ సర్వీసెస్ ఏమేమి ఉంటాయి మనకి అజూర్ లో కూడా చూడడానికి ట్రై చేసాం. ఆల్ క్లౌడ్స్ ఆర్ ద సేమ్. ఓకే, సో అగైన్ లైక్ ఆల్ క్లౌడ్స్ ఆర్ నాట్ సేమ్ విత్ రెస్పెక్ట్ టు లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో వెన్ యూ సీ ది ప్రైస్, వెన్ యూ సీ ది సర్వీసెస్, పర్ఫార్మెన్స్ లెవెల్స్, ఓకే, సో ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారంటే మీరు అజూర్ నేర్చుకున్నారు అనుకోండి, ఏడబ్ల్యూఎస్ అండ్ జీసీపీ ఈజ్ ఈజీ అని చెప్తా. ఓకే, అంటే నేర్చుకోవడానికి, బికాస్ ద కాన్సెప్ట్ వైజ్ ఇట్స్ సేమ్. ఓకే, సో మీరు ఇప్పుడు ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే వీనెట్ అంటాం. ఓకే, సో మనం ఏడబ్ల్యూఎస్ లోకి వచ్చేసి విపిసి అంటాం. ఓకే, సో లోడ్ బ్యాలెన్సర్స్ వచ్చేసి మనకి అజూర్ లోడ్ బ్యాలెన్సర్స్ అంటాం. ఏడబ్ల్యూఎస్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయి. సో కాన్సెప్ట్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ ఇస్ సేమ్, కాన్సెప్ట్ ఆఫ్ వీనెట్ ఇస్ సేమ్, అంటే లైక్ విపిసి ఇస్ సేమ్, కాన్సెప్ట్ ఆఫ్ పియరిక్స్ ఇస్ సేమ్, బట్ హౌ దట్ సర్వీస్ ఇస్ పర్ఫార్మింగ్ ఆన్ అజూర్, హౌ దట్ సర్వీస్ ఇస్ పర్ఫార్మింగ్ ఇన్ ఏడబ్ల్యూఎస్ ఆర్ జీసీపీ ఇస్ డిఫరెంట్. ప్రైసింగ్ కూడా అంతే. ఇప్పుడు నేను ఒక క్యూబర్నెటిస్ సర్వీస్ ని అజూర్ లో లాంచ్ చేయాలి అంటే దాన్ని మనం ఏకేఎస్ అంటాం. దాని ప్రైస్ డిఫరెంట్ గా ఉంటుంది, ఈకేఎస్ ప్రైస్ డిఫరెంట్ గా ఉంటుంది, జీకేఈ ప్రైస్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ లైక్ డిఫరెంట్ క్లౌడ్స్ ప్రొవైడ్స్ డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్, డిఫరెంట్ ప్రైజెస్. అందుకని ఆల్ క్లౌడ్స్ ఆర్ నాట్ సేమ్ విత్ రెస్పెక్ట్ టు వాట్ ఐ హావ్ డిఫైన్డ్, నాట్ అబౌట్ ద డెఫినేషన్స్. ఓకే, నేను కాన్సెప్ట్స్ గురించి మాట్లాడతలేను. ఓకే, సో మైగ్రేటింగ్ టు ద క్లౌడ్ ఇస్
quick and easy. Okay, so it's not quick and easy. Okay, so migrations and separated teams ఉంటాయి ప్రతి ఆర్గనైజేషన్. when you see cloud migration teams ఉంటాయి. cloud migration teams, they have their own techniques, they have their own tools. Every cloud has their migration tools. You need to plan a lot and lot for moving your services from on-premise to the cloud. ఆన్ ప్రిమైస్ నుంచి క్లౌడ్ కో లేకపోతే క్లౌడ్ టు క్లౌడ్ మైగ్రేషన్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇట్స్ వెరీ వెరీ ఏమంటారు కేర్ఫుల్ గా చేయాల్సిన థింగ్స్ ఇవన్నీ కూడా. ఇట్స్ నాట్ సో ఈజీ. ఓకే, సో నేను ఆన్ ప్రిమైస్ నుంచి క్లౌడ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఓకే, సో ఈరోజు ప్లాన్ చేసినా రేపు వెళ్ళిపోతున్నాను. ఓకే, సో దట్ నెవర్ హ్యాపెన్స్. ఓకే, సో అందుకోసమనే దర్ ఆర్ హ్యూజ్ టీమ్స్ దట్ వర్క్స్ ఫర్ migration. Okay, so those are all the misconceptions about the cloud. You might have heard so many things. Okay, so in that, okay, so how that works another. Okay, so delivery. Okay, so delivery of computing services generally manaki what all the aspects that we have. Okay, so delivery side manaki ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి క్లౌడ్ కంప్యూటింగ్ లో అంటే like this is what we have. Okay, so servers, storage, databases, and so there are a lot of things. Okay, so over the internet and on demand. What do you mean by on demand? On demand ante endi ante like again like whatever I required. Okay, so for example ఇప్పుడు నాకు 2 GB RAM కావాలి నా సర్వర్ కి. Okay, so I'll pick it. Now I have requirement to go for 4 GB. Okay, so I'll just go and I'll buy it. Okay, so it's like on demand. అంటే నాకు ఏది కావాలి. Okay, so I'm demanding and they are providing the service. ఏదైనా సరే ఆన్ డిమాండ్ లో మనకి ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఓకే, సో it is very easy for you to get the servers. Okay, so in an instance, scale up and scale down, greater flexibility. Okay, so ivanni kuda manaki advantages. Okay, so what are the advantages of using cloud? So nenu eppudaina sare scale up scale down antunna. Okay, so eppudaina define chesina. For example, I have a requirement. So simply cheppalante Amazon sale. Okay, Amazon sale lo em jarugutadi. Okay, so Amazon sale lo naku normal day roju. Okay, so for example, ee roju anukundaam. Okay, so it's a normal day. There's no Amazon sale or something which is happening. So normal day roju, for example, manaki 1 lakh users hit aitaru anukondi. Amazon sale roju manaki 10 lakhs user hit aitaru. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే నేను లాంచ్ చేసి పెడతానో సో ఇట్ హ్యాస్ టు ఇంక్రీజ్. అంతే కదా మీకు. ఇఫ్ ఎనీవన్ రిమెంబర్ అమెజాన్ ఫస్ట్ లో లాంచ్ అంటే లైక్ ఒక 6-8 years బ్యాక్ అనుకుంటా. వెన్ దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ ఫస్ట్ అమెజాన్ సేల్, దేర్ సర్వర్స్ వెంట్ ఆఫ్. ఓకే, సో సర్వర్స్ అన్ని కూడా డౌన్ అయిపోయినాయి. ఓకే, సో ఎందుకంటే దే హ్యావ్ నాట్ క్యాల్కులేటెడ్ ది ఫ్లో ప్రాపర్లీ. ఓకే, సో బట్ రైట్ నో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఆటో స్కేలింగ్. ఓకే, సో ఆటో స్కేలింగ్ ఏం చేస్తుంది అంటే నా డిమాండ్ ని బట్టే సర్వర్స్ యాడ్ చేస్తుంది. ఓకే, సో ఇట్ సర్వర్స్ ని యాడ్ చేసి ఇస్తుంది. ఓకే, సో నా డిమాండ్ ని బట్టి 10 lakh users అంటే ఇట్ విల్ సఫైస్ ఫర్ దోస్ 10 lakh people. అంతమందికి సఫైస్ అయ్యేలాగా నా సర్వర్స్ అన్ని కూడా స్కేల్ అప్ అవుతాయి. అండ్ ఆల్సో ఈ సేల్ అయిపోయిన తర్వాత ఏమైతే అంటే ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి. సో ఇక్కడ నాకేంది, నేను కాస్ట్ ని సేవ్ చేస్తున్నాను. ఎప్పుడైతే నాకు అవసరం పడుతుందో అప్పుడు మాత్రమే అవి ఇంక్రీజ్ అవుతాయి. ఎప్పుడైతే నాకు అవసరం లేదో అది డిక్రీజ్ అయిపోతాయి. సో ఇది ఎట్లా చేస్తాము అంటే దేర్ ఆర్ సమ్ థ్రెషోల్డ్ వాల్యూస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ర్యామ్ ఉంది అనుకోండి, ర్యామ్ ఈ రేంజ్ లో హిట్ అయినప్పుడు, ఓకే, సో ఈ 80% ఆఫ్ థ్రెషోల్డ్ రీచ్ అయినప్పుడు యూ షుడ్ యాడ్ సమ్ సర్వర్స్. లేదు అగైన్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ 60%, యూ నీడ్ టు డిక్రీజ్ సమ్ సర్వర్స్. లేదు నాకు 40% వచ్చినప్పుడు ఇంకా సర్వీస్ ని మనము సర్వీస్ చేసిన సర్వర్స్ ని డిక్రీజ్ చేయమనేసి చెప్తాం అనమాట. అందుకోసమనే క్లౌడ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ క్లౌడ్. అండ్ ఆల్సో కాస్ట్ ఎఫిషియన్సీ. ఓకే, సో పే ఓన్లీ ఫర్ వాట్ యూ నీడ్. ఓకే, సో ఇది మనం 2 రోజులు అంటే లైక్ లాస్ట్ సెషన్ కూడా అదే మాట్లాడాం. ఓకే, సో పే ఓన్లీ ఫర్ వాట్ యూ నీడ్, లోవర్ ఆపరేషన్ కాస్ట్, గ్రేటర్ ఎఫిషియన్సీ, స్కేల్ యాజ్ బిజినెస్ నీడ్స్ చేంజ్. మనకి ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుందో అప్పుడు మాత్రమే మనం స్కేల్ అప్ చేస్తాము. సో దట్ అప్పుడు మాత్రమే మనం డబ్బులు పే చేస్తున్నాం. అంటే వెరెవర్ వీఆర్ యూజింగ్ వీఆర్ పేయింగ్ ఫర్ దట్. అంటే నా డిమాండ్ ని బట్టి నేను సర్వర్స్ ని యూజ్ చేస్తాను. ఆ తర్వాత ఐ విల్ రిమూవ్ దోస్ సర్వర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్.
వాట్ ఎగ్జాక్ట్లీ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్? షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడినామో క్లౌడ్ గురించి, మొత్తం క్లౌడ్ ప్రొవైడరే చేయడు. ఓకే, సో నాకు అన్ని కూడా నేను క్లౌడ్ ప్రొవైడర్కి బాధ్యతను ఇచ్చాను. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ కన్జ్యూమర్ అంటే మనము, ఓకే, సో ఎవరైతే సర్వీసెస్ ని కన్జ్యూమ్ చేస్తున్నారో కన్జ్యూమర్స్ ఆల్సో విల్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, అంటే లైక్ మన రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ఉంటుంది. సో హౌ క్లౌడ్ ప్రొవైడర్ రెస్పాన్సిబుల్ ఎన్నైతే ఉంటాయో, యాజ్ ఎ కస్టమర్, యాజ్ ఎ కన్స్యూమర్, మనం కూడా చాలా చాలా రెస్పాన్సిబిలిటీస్ ని తీసుకుంటాం అనమాట. ఓకే, సో హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ వర్క్స్. ఓకే, సో క్లారిఫికేషన్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఎవరు ఏం చేస్తారు, ఓకే, సో ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏందనేది చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఎఫిషియన్సీ అండ్ కన్వీనియన్స్, డేటా ప్రైవసీ, ఫ్లెక్సిబిలిటీ అండ్ డిఫైన్డ్ రోల్స్. ఇఫ్ ఐ స్క్రోల్ డౌన్ టు దిస్, డిస్కనెక్ట్ అయింది. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందా? డిస్కనెక్ట్ అయిందా? డిస్కనెక్ట్ అయింది. ఓకే, సో విల్ సి డివిజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో అంటే ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏంది అనేసి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు సీ హియర్, కన్జ్యూమర్ ఇస్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా. అంటే మనము ఏ ఇన్ఫర్మేషన్ పెడుతున్నామో, వాట్ డేటా వీఆర్ అప్లోడింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గర కన్జ్యూమర్ డేటా ఉంది. ఓకే, సో అంటే నేను ఇప్పుడు ఫుడ్ యాప్ పెట్టిన తర్వాత మనకి లాగిన్ చేసినప్పుడు దే విల్ ఎంటర్ ఆల్ ద డేటా. ఓకే, అంటే లైక్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ, ఈమెయిల్ అడ్రస్ కానీ, నేమ్ కానీ. ఓకే, సో అదంతా కూడా నా రెస్పాన్సిబిలిటీ, హౌ ఐఎమ్ సెక్యూరింగ్ ఇట్ అనేసి. ఓకే, సో క్లౌడ్ వార్డ్ బాధ్యత తీసుకోవడం. దానికి ఏదైనా మిస్యూజ్ అయిందంటే కేసు మనమే తీస్తారు. ఓకే, సో క్లౌడ్ ప్రొవైడర్స్ మీద వేయాలన్నమాట. ఓకే, సో ఇట్స్ టోటలీ our responsibility to take care of how exactly we are managing the information and data, and also devices, and also accounts and identities. ఇప్పుడు నేను చెప్పింది. ఓకే, సో కంప్లీట్లీ లైక్, ఓకే, సో హూ ఈస్ లాగింగ్ ఇన్, వాట్ ఈస్ ది ఇన్ఫర్మేషన్, వాట్ ఐడెంటిటీ ఏంది. ఓకే, సో ఇదంతా కూడా కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్, అంటే మనము. ఓకే, సో హూ ఎవర్ ఆర్ యూజింగ్ ద క్లౌడ్. రెస్పాన్సిబిలిటీ వేరీస్ బై టైప్. ఇది వచ్చేసి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఆన్ ప్రిమైజ్ తీసుకున్నాం అనుకోండి, కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మనది. ఓకే, సో వాట్ ఎవర్ ఇస్ లిస్టెడ్ హియర్. ఓకే, సో కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మనది. You are in meet now. ఉంటుంది. ఓకే, సో కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మనది. కంప్లీట్ ఆన్ ప్రిమైజ్ ఉంది అనుకోండి, సో వీఆర్ ద రెస్పాన్సిబుల్. ఓకే, సో ఇక్కడ చూడండి, కస్టమర్ ఇస్ ద రెస్పాన్సిబుల్. అండ్ ఆల్సో ఇఫ్ యు సీ ఐడెంటిటీ అండ్ డైరెక్టరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి వచ్చేసరికి, ఓకే, సో యూ హ్యావ్ డిఫరెంట్ సర్వీసెస్. ఓకే, సో డిఫరెంట్ సర్వీసెస్ యూజ్ చేసినప్పుడు డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి మనము షేర్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో దాన్ని మనము షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే. ఈ రెస్పాన్సిబిలిటీస్ గురించి మనము వెనెవర్ వి టాక్ అబౌట్ దిస్ సర్వీసెస్, ఓకే, సో ఐఏఎస్, పిఏఎస్, ఎస్ఏఎస్ గురించి మాట్లాడినప్పుడు విల్ టాక్ అబౌట్ దిస్ రెస్పాన్సిబిలిటీస్. బట్ వెన్ యూ సీ ఆన్ ప్రిమైజ్ సైడ్ వచ్చేసరికి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మనది. లేదు అంటే డిపెండ్స్ ఆన్ ద సర్వీస్, మనకి క్లౌడ్ వాడికి రెస్పాన్సిబిలిటీస్ అనేవి షేర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో డివైడ్స్ రెస్పాన్సిబిలిటీ బిట్వీన్ క్లౌడ్ వెండర్ అండ్ ది కస్టమర్. సో ఇక్కడ క్లౌడ్ వెండర్ అంటున్నాం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అజూర్ ఆర్ ఎనీ క్లౌడ్, AWS, GCP, ఏదైనా క్లౌడ్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఆల్సో కస్టమర్ అంటే లైక్ హూఎవర్ ఈస్ యూజింగ్ దిస్ క్లౌడ్. డిఫరెంట్ క్లౌడ్ సర్వీస్ టైప్ హ్యావ్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, సో డిఫరెంట్ సర్వీసెస్ అంటే ఇప్పుడు నేను ఇందాక చూపించిన మీకు IAS కి ఒక డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, PAS కి డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, SAS కి డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి వస్తాయి. సో అండర్స్టాండింగ్ రెస్పాన్సిబిలిటీస్ డిటర్మైన్స్ కరెక్ట్ సర్వీస్ ఫర్ యువర్ నీడ్స్, ప్రివెంట్స్ సెక్యూరిటీ గ్యాప్స్. ఓకే, సో ఖచ్చితంగా మనం ఏమి చేయాలి అనేది మనకు ఐడియా ఉండాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్యాచింగ్ లాంటిది వచ్చింది అనుకోండి. ఓకే, సో మనకి క్లౌడ్ వాడు చేస్తాడు అంటే వాడు చేయడు. ఓకే, సో వీ నీడ్ టు డూ ఆన్ VM అంటే సెక్యూరిటీ ప్యాచింగ్స్ ఏదైనా ఉన్నాయనుకోండి. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ యూజింగ్ IAS లాంటివి యూజ్ చేస్తున్నప్పుడు వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. ఓకే, సో క్లౌడ్ వాడు చేయడు. ఓకే, సో అంటే ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అండర్స్టాండింగ్ ద క్లౌడ్ మోడల్స్. ఓకే, సో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ దిస్ లాస్ట్ సెషన్ లో, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపీట్ దిస్ మచ్. ఓకే, సో ప్రైవేట్ క్లౌడ్ అంటే విచ్ ఈస్ టోటల్లీ ఆన్ ద సెల్ఫ్ సర్వీస్ మోడల్. ఓకే, సో కంప్లీట్లీ
ఓనర్షిప్ వచ్చేసి ఆ ఆర్గనైజేషన్ ఉంటది. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ క్లౌడ్స్ వచ్చేసి వేర్ లైక్ యూ విల్ బి హ్యావింగ్ ఏ షేర్డ్ టెండెన్సీ విత్ అదర్ యూజర్స్. ఓకే, సో మనకి షేర్డ్ టెండెన్సీ మోడల్లో ఉంటాయి. సో మనకి పబ్లిక్ క్లౌడ్లోకి వచ్చేసరికి మనకి అజ్యూర్ కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ, జీసీపీ కానీ, ఓకే, సో ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ క్లౌడ్ కిందకే వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ క్లౌడ్ వచ్చేసి అగైన్ లైక్ యూ విల్ హ్యావ్ సమ్ ఆన్ క్లౌడ్, సమ్ ఆన్ ప్రిమైస్. ఓకే, సో మనకి కొన్ని అజ్యూర్ పైన ఉంటాయి, కొన్ని వచ్చేసి మనకి ఆన్ ప్రిమైస్ మీద ఉంటాయి. అండ్ ఆల్సో హౌ యూ కనెక్ట్ ఫ్రమ్ క్లౌడ్ టు ది ఆన్ ప్రిమైస్. ఓకే, సో ఆన్ ప్రిమైస్ నుంచి క్లౌడ్ కి ఎట్లా కనెక్ట్ అవుతాము అంటే there are a lot of things, VPN, express route. Okay, so there are a lot of things comes into the picture which we'll discuss in this course. Okay, so ఈ కోర్స్ లో మనము అవన్నిటి గురించి కూడా మాట్లాడతాం. ఓకే, బట్ హైబ్రిడ్ క్లౌడ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ యువర్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్స్. సో మనకి జనరల్ గా హైబ్రిడ్ మోడల్లో అండ్ ఆల్సో యూ కెన్ కనెక్ట్ మల్టిపుల్ పబ్లిక్ క్లౌడ్స్. అంటే లైక్ అజ్యూర్ నుంచి ఏడబ్ల్యూఎస్ కి, ఏడబ్ల్యూఎస్ నుంచి జీసీపీకి, జీసీపీ నుంచి అజ్యూర్ కి. ఓకే, సో యూ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్. ఓకే, సో లైక్ దీన్ని కూడా మనం హైబ్రిడ్ కనెక్షన్స్ అని అనొచ్చు. అంటే రైట్, మల్టీ క్లౌడ్ కనెక్షన్స్ కూడా మనం హైబ్రిడ్ కనెక్షన్స్ అని అంటాం. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ప్రైవేట్ క్లౌడ్ అండ్ పబ్లిక్ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్. ఓకే, సో హౌ దిస్ వర్క్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ది ఎకానమీ ఆఫ్ ది క్లౌడ్ కంప్యూట్. ఎప్పుడైనా సరే మీకు ఎకానమీ సైడ్ నుంచి, ఓకే, సో మనం ఇది కూడా మాట్లాడినాం. ఓకే, సో లాస్ట్ సెషన్ లో, బట్ వాట్ ఎవర్ వీఆర్ ఇన్వెస్టింగ్, ఓకే, సో నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం క్యాపెక్స్ అంటాం. ఓకే, అండ్ ఆల్సో వెన్ ఎవర్ యూ సీ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ మనం ఆపెక్స్ అంటాం. అంటే లైక్ బిజినెస్ ఆపరేషన్స్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా ఆపరేషన్స్ చేయాలి అనుకుంటున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా సర్వర్స్ కానివ్వండి, ఓకే, సో నా స్టోరేజ్ కానివ్వండి, నా డేటాబేసెస్ కానివ్వండి, ఓకే, సో అవన్నీ కూడా నాకు ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. అంటే ఇట్స్ లైక్ అ పే యాజ్ యూ గో. లేదు, నా ఓన్ గా నేను డేటా సెంటర్ పెట్టుకుంటున్నా. ఓకే, సో అంటే లైక్ my own on-premise, if I want to do it, then we'll be calling it as a capital expenditure. Okay, so investments in long-term assets. అంటే మనకి లార్జ్ అప్ ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్స్ ని మనము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం, దాన్ని మనం క్యాపెక్స్ అంటాం. మీకు ఇది ఎక్కువ ఎప్పుడైతే వెన్ ఎవర్ యూ గోయింగ్ ఇన్ టు ది ఆర్కిటెక్చర్ సైడ్. ఓకే, సో మీకు ఆర్కిటెక్చర్ సైడ్ వెళ్ళినప్పుడు మీకు క్యాపెక్స్, ఆపెక్స్ అనే టర్మినాలజీ వాడతారు. ఓకే, సో మీకు ఆ టర్మినాలజీ అనేది కొంచెం బేసిక్ గా అంటే లైక్ స్ట్రేంజ్ గా ఉండకుండా. ఓకే, సో యూ షుడ్ అండర్స్టాండ్ లైక్ క్యాపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ వాట్ యు హ్యావ్. సో క్యాపిటల్ ఎక్స్పెన్సెస్, టెక్నాలజీ కాస్ట్, అప్ ఫ్రంట్ కాస్ట్ ఫర్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీ సర్వర్స్, డేటా సెంటర్స్, అండ్ ఫోర్కాస్టింగ్ లాంగ్ టర్మ్ నీడ్స్ వాల్యూ, అండ్ ఆల్సో ట్యాక్స్ డిడక్షన్స్, ప్లేస్. ఐ వుడ్ ఆల్సో ఇంక్లూడ్ ఎలక్ట్రిసిటీ. తర్వాత అంటే ఇక్కడ ఎక్సెట్రా ఇష్యము, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఓకే, అండ్ పీపుల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి అప్ ఫ్రంట్ కాస్ట్లు. అండ్ ఆల్సో నేను ఎప్పుడైనా సరే ఇఫ్ ఐ వాంట్ టు లాంచ్ ఏ కంపెనీ, వాట్ ఐ థింక్ 5 years వరకు నేను థింక్ చేస్తాను. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే డేటాబేస్. ఓకే, సో నేను ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ 100 users, 5 years తర్వాత ఐ థింక్ లైక్ ఓకే, సో నాకు ఒక 10 lakh users వస్తారనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో నేను ఇప్పుడే ఇంత కెపాసిటీ ఉన్న డేటాబేస్ ని కొనాల్సి వస్తుంది. అంటే మనం అప్ ఫ్రంటే లైక్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీఆర్ యూజింగ్ హ్యూజ్ ఆఫ్ మనీ. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్. అదే మనకి ఆపెక్స్ సైడ్ వచ్చేసరికి మనకి నో అప్ ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో కంప్లీట్లీ మనము రెంటల్ బేస్ లోనే తీసుకుంటున్నాం. ఎందుకు రెంటల్ బేస్ లోనే తీసుకుంటాం అంటే బికాస్ ఆఫ్ ద క్లౌడ్. ఓకే, సో మనం ఏం చేస్తున్నాము, వీఆర్ జస్ట్ రెంటింగ్ కైండ్ ఆఫ్. ఓకే, సో పే ఓన్లీ వాట్ ఈస్ నీడెడ్ రైట్ నౌ, ఆన్ గోయింగ్ మంత్లీ ఆర్ యాన్యువల్ కాస్ట్. నో నీడ్ టు ఫోర్కాస్ట్ లాంగ్ టర్మ్ నీడ్స్ ఆర్ వాల్యూస్. ఫ్యూచర్ లో నాకు 10 lakhs కానివ్వండి, 1 crore కానివ్వండి యూజర్స్. ఓకే, సో ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఐ కెన్ స్కేల్ అప్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. నేను దాన్ని ఎప్పుడైనా కానీ స్కేల్ అప్ చేసుకోవచ్చు. బట్ రైట్ నో ఐ పే ఓన్లీ ఫర్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ రిక్వైర్డ్ రైట్ నో. అంటే నేను ఓన్లీ నాకున్న 100 users తోనే నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను కాబట్టి అంతే కేపబిలిటీ ఉన్న సర్వర్స్ నేను బై చేస్తాను. ఓకే, సో దట్ ఈస్ వేర్ యువర్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కమ్స్ ఇన్ టు ది picture. Okay, so operational expenses and cloud computing are same. Okay, so cloud module equal to consumption based. Okay, so మనకి pay based on immediate usage, low usage, low cost, can increase resources if needed. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనము రిసోర్సెస్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇందాక చెప్పినట్టు. ఓకే, సో దెన్ వీ హ్యావ్ సర్వీస్ టైప్స్. నేను ఎప్పుడైనా సర్వీస్ టైప్స్ అని అంటే రైట్ నౌ, ఓకే, సో ఎవ్రీథింగ్ యాజ్ ఏ సర్వీస్ ఇప్పుడున్న మార్కెట్లో. ఓకే, సో ఇప్పుడున్న మార్కెట్లో
యూ సీ ఎవ్రీథింగ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్స్ వెళ్ళాం అనుకోండి, disaster recovery as a service, analytics as a service, identity as a service, unified communications, containers as a service, database as a service, desktop as a service, function as a service. ఇట్లా మనకు ఎవ్రీథింగ్ ఇస్ యాజ్ ఎ సర్వీస్. మేము కూడా we have created some products that is called managed platform as a service. Okay, so managed software as a service. There are a lot of things that we have created on our own. అంటే మన ఓన్ గా కూడా మనం ఒక సర్వీస్ ని క్రియేట్ చేసి we can sell that into the cloud. Okay, so నేను ఇప్పుడు food as a service. Okay, so that I can keep. Okay, so everything. Okay, so whatever it might be, okay, we can make it as a service on top of cloud. యాజ్ ఏ సర్వీస్ బ్రాండింగ్ అనేది ఏంటి అంటే నేను దాన్ని సర్వీస్ లాగా ప్రొవైడ్ చేస్తున్నాను అని అర్థం. బట్ స్టాండర్డైజ్డ్ గా మనకి ఉండేటిది క్లౌడ్ సైడ్ వచ్చేసరికి 3 సర్వీసెస్. ఓకే, సో కోర్ క్లౌడ్ సర్వీస్ టైప్స్. ఓకే, ఒకటి వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో వాట్ ఎగ్జాక్ట్లీ దీస్ 3 డూ అనేది చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ లైక్ చాలా టైం ఏమి స్పెండ్ చేయాలి దీనిపైన. ఓకే, సో డూ ఇట్ ఆన్ 5 minutes లో ఫినిష్ చేయడానికి ట్రై చేద్దాం, ఎందుకంటే దిస్ వీ హ్యావ్ ఆల్రెడీ డన్. ఓకే, సో ఐ జస్ట్ గో టు ది పిక్చర్ విచ్ ఐ హావ్ షోన్ యూ. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ లో వాట్ ఎగ్జాక్ట్లీ వీ నీడ్ టు మేనేజ్. ఓకే, సో మనం ఏం మేనేజ్ చేస్తాము అండ్ ఆల్సో వాట్ క్లౌడ్ ప్రొవైడర్ ఇస్ గోయింగ్ టు మేనేజ్. సో ఇక్కడ చూడండి క్లౌడ్ ప్రొవైడర్ వచ్చేసరికి మనకి, సో హీ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఫిజికల్ హోస్ట్, ఫిజికల్ నెట్వర్క్, ఫిజికల్ డేటా సెంటర్. అంటే వాడు మనకి టోటల్ ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ మనదే, నెట్వర్క్ కంట్రోల్స్ మనవే, అప్లికేషన్ మనది, ఐడెంటిటీ అండ్ డైరెక్టరీ స్ట్రక్చర్ మనది, అకౌంట్స్ అండ్ ఐడెంటిటీస్ మనదే, డివైసెస్ మనదే, ఇన్ఫర్మేషన్ అండ్ డేటా అంతా కూడా మనదే బాధ్యత. ఓకే, సో కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మనదే ఉంటుంది వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. బట్ హీఈస్ ప్రొవైడింగ్ యూ ది హోస్ట్, నెట్వర్క్ అండ్ డేటా సెంటర్ మాత్రం వాడు మనకి ప్రొవైడ్ చేశాడు. ఆ తర్వాత ఆన్ టాప్ ఆఫ్ దట్ వాట్ ఎవర్ వీ డూ కంప్లీట్లీ ఆర్ రెస్పాన్సిబిలిటీ, కంప్లీట్లీ మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు ఏదైనా సరే. ఓకే, సో ఇఫ్ ఐ గో హియర్, ఓకే, సో బేసిక్ కంప్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్సో పే ఫర్ వాట్ యు అలొకేట్ అండ్ మోర్ మేనేజ్మెంట్ ఓవర్ హెడ్. అంటే మోర్ మేనేజ్మెంట్ ఓవర్ హెడ్ అంటే ఇందాక నేను చెప్పిన ఆపరేటింగ్ సిస్టమ్ కానివ్వండి, అప్లికేషన్ కానివ్వండి, ఐడెంటిటీస్ కానివ్వండి, డేటా కానివ్వండి, ఆ డేటా సెక్యూరిటీ కానివ్వండి, వల్నరబిలిటీస్ ఏమైనా వస్తే ఫిక్స్ చేయడం కానివ్వండి, ఆపరేటింగ్ సిస్టమ్ ప్యాచెస్, సెక్యూరిటీ ప్యాచెస్ ఏమైనా వస్తే ఫిక్స్ చేయడం కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ఓకే, సో మోర్ కంట్రోల్ ఈక్వల్ టు మోర్ రెస్పాన్సిబిలిటీ. మనకి ఎక్కువ కంట్రోల్ ఉంటుంది, మన చేతిలో ఎక్కువ కంట్రోల్ ఉంటుంది కాబట్టి రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. అంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్, యూజర్ మేనేజ్మెంట్, నెట్వర్క్ యాక్సెస్, వాంట్ టు మేనేజ్ లెస్ స్టఫ్, దెన్ యూ నీడ్ టు కన్సిడర్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. అంటే నాకు అంత నేను అవసరం లేదు. ఓకే, సో ఐ జస్ట్ వాంటెడ్ టు డిప్లాయ్ మై ప్లాట్ఫామ్. ఓకే, సో ఓన్లీ నా ప్లాట్ఫామ్ పైన నేను ఒక అప్లికేషన్ ని మాత్రమే నేను డిప్లాయ్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి, then cloud provider also manages your operating system and tools. ఓకే, సో డెవలప్మెంట్ టూల్స్ కానివ్వండి, డేటాబేసెస్ కానివ్వండి, బిజినెస్ అనలిటిక్స్ ఎట్ సైడ్ ఉన్నా కానీ, ఓకే, సో దాట్ ఈస్ టోటల్లీ మేనేజ్డ్ బై ది క్లౌడ్ వెండర్. ఓకే, సో ఇఫ్ ఐ గో టు ది పిక్చర్ అగైన్, ఓకే, సో ఇక్కడ చూడండి ఇదంతా కూడా, ఓకే, సో మోస్ట్ ఆఫ్ దిస్ విల్ బి మేనేజ్డ్ బై యువర్ క్లౌడ్ ప్రొవైడర్. ఓకే, కాకపోతే ఇక్కడ చూడండి ఫ్యూ ఆఫ్ థింగ్స్ ఆర్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్. అప్లికేషన్ చూస్తే, ఓకే, సో యూ కెన్ సీ దేర్ ఆర్ ఫ్యూ ఆఫ్ ద షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్. నెట్వర్క్ కంట్రోల్స్ కానివ్వండి, అప్లికేషన్స్ కానివ్వండి, ఓకే, సో ఐడెంటిటీ కానివ్వండి, ఓకే, సో ఇవన్నీ కూడా మనకి నెట్వర్క్. ఓకే, సో యుల్ హ్యావ్ ది షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్ బిట్వీన్ దీస్ 3. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ మనకి మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కంప్లీట్లీ ఇప్పుడు ఏదైనా నేను ఇందాక చెప్పినట్టు సెక్యూరిటీ ప్యాచెస్ కానివ్వండి, ఓకే, సో అవన్నీ కూడా అప్డేట్స్ కానివ్వండి కంప్లీట్లీ టేకెన్ కేర్ బై ది క్లౌడ్ ప్రొవైడర్. క్లౌడ్ ప్రొవైడర్ మనకి కంప్లీట్ గా హ్యాండిల్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేసెస్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, స్టోరేజ్ సర్వీసెస్, బిజినెస్ అనలిటిక్స్, సెక్యూరిటీ సొల్యూషన్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ ఎగ్జాంపుల్స్. ఓకే, నేను ఇప్పుడు ఒక వెబ్ యాప్ ని డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఎందుకంటే జనరిక్ గా మనం చేసేది. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు డెవలప్ ఏ వెబ్ యాప్ ఆర్ ఎల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గైస్ నో AKS లాంటి ప్లాట్ఫామ్స్. ఓకే, సో ఇట్స్ లైక్ ఏ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. వాడు మనకు ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి ఇస్తాడు. ఆన్ టాప్ ఆఫ్ దట్ విల్
డిప్లాయ్ ఆర్ అప్లికేషన్ అంటే మన అప్లికేషన్స్ అన్ని కూడా ఆన్ టాప్ ఆఫ్ దట్ మనము మేనేజ్ చేసుకునేటట్టు ఉంటాయి అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ అ షేర్డ్ సర్వీస్ కైండ్ ఆఫ్. ఓకే, సో అప్లికేషన్ మేనేజ్మెంట్ సైడ్ వచ్చేసరికి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ లో ఎవ్రీథింగ్ విల్ బి మేనేజ్డ్ బై, అంటే ఎవ్రీథింగ్ అంటే మోస్ట్ ఆఫ్ ఇట్ అప్లికేషన్ కూడా కంప్లీట్లీ క్లౌడ్ ప్రొవైడర్ చేతిలోనే ఉంటుంది. సో వెన్ ఐఎమ్ సేయింగ్ క్లౌడ్ ప్రొవైడర్ చేతిలోనే ఉంటుంది అంటే సింపుల్గా మీరు జీమెయిల్ ఓన్లీ మనము ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏదైతే అప్లికేషన్ వాడు ఇస్తున్నాడో దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో అట్లాంటి సర్వీస్ మీరు ప్రొవైడ్ చేశారనుకోండి, మన రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది? ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో, ఎవరైతే లాగిన్ చేస్తారు ఆ ఇన్ఫర్మేషన్, ఓకే, సో అకౌంట్ ఐడెంటిటీస్, ఇన్ఫర్మేషన్, డేటా అవన్నీ కూడా మన బాధ్యత ఉంటుంది. కానీ అండర్లయింగ్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై ది క్లౌడ్ ప్రొవైడర్. కంప్లీట్లీ క్లౌడ్ ప్రొవైడరే మేనేజ్ చేస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ 365 విచ్ ఈస్ యూజ్డ్ బై అజ్యూర్, స్లాక్, ఓకే, అండ్ ఆల్సో గూగుల్ డ్రైవ్. ఇప్పుడు మీకైతే అందరికీ గూగుల్ డ్రైవ్ ఐడియా ఉంటుంది. గూగుల్ డ్రైవ్ లో మనం ఏం చేస్తాం? వి జస్ట్ గో అండ్ పుట్ ఆర్ వీడియోస్, ఫైల్స్ అన్ని కూడా మనము ఆన్ టాప్ ఆఫ్ గూగుల్ డ్రైవ్ పెడతాం. దాని అండర్లైన్ ఏం అప్లికేషన్ రన్ అవుతుంది, ఎట్లా డెవలప్ చేసిండు, ఏ దానిపైన హోస్ట్ చేస్తుండు, అది హై అవైలబిలిటీ ఉందా లేదా, ఏ రీజియన్ లో ఉంది, ఏ అవైలబిలిటీ జోన్ లో ఉంది, ఎవరు మేనేజ్ చేస్తున్నాం, ఏది కూడా మనకు అవసరం లేదు. వీఆర్ జస్ట్ యూజింగ్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. కంప్లీట్ ప్యాకేజ్ వాడు మనకి సాఫ్ట్వేర్ మనకి ఇస్తాడు, దాన్ని మనం సర్వీస్ లాగా యూజ్ చేస్తాం. ఓకే, కాకపోతే ఏంటి అంటే ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఐడెంటిటీస్ విల్ బి ది కన్స్యూమర్. ఎవరైతే కన్స్యూమ్ చేస్తున్నారో వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్. ఓకే, సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో హై అవైలబిలిటీ, స్కేలబిలిటీ, రిలయబిలిటీ, ప్రెడిక్టబిలిటీ, సెక్యూరిటీ, గార్నెన్స్ అండ్ మేనేజబిలిటీ. సో వాట్ ఎగ్జాక్ట్లీ ది హై అవైలబిలిటీ మీన్స్? హై అవైలబిలిటీ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రైట్ నౌ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్విగ్గీ యాప్ ఉంది. స్విగ్గీ యాప్ ఒక 20 minutes 20 minutes కూడా అవసరం లేదు, 5 minutes డౌన్ అయింది అనుకోండి, వాడికి ఎంత లాస్ వస్తుంది మీరు ఇమాజిన్ చేయగలుగుతారా? యూ కెనాట్ ఇమాజిన్ లైక్ హౌ మచ్ లాస్ స్విగ్గీ విల్ ఇంకర్. ఓకే, సో అవైలబుల్ ఈవెన్ ఇఫ్ డిస్రప్టెడ్ అంటే ఎప్పుడైనా సరే నా యాప్ ఎప్పుడు కూడా అప్ అండ్ రన్నింగ్ లో ఉండాలి. అంటే 100% అప్ అండ్ రన్నింగ్ లో ఉండాలి. ఇట్స్ నాట్ లైక్ 99.9%, ఓకే, సో లేకపోతే 99.999% ఇట్లా కూడా కాదు. ఓకే, సో 100% నాది హై అవైలబిలిటీలో ఉండాలి. అంటే నా యాప్ ఎప్పుడు కూడా అవైలబుల్లో కనిపిస్తూ ఉండాలి. ఓకే, సో డౌన్ టైమ్ ఇస్ బ్యాడ్ ఫర్ బిజినెస్. డెఫినెట్లీ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ అండ్ ఇఫ్ ఇట్ గోస్ ఆఫ్ 5 to 10 minutes, యాక్చువల్గా కొన్ని బిజినెస్లు అయితే 1 minute డౌన్ అయినా కానీ క్రోర్స్ ఆఫ్ లాసెస్ ఉంటాయి. ఓన్లీ 1 minute, ఒక్క 1 minute వాడి అప్లికేషన్ డౌన్ అయిందంటే వాడికి క్రోర్స్ ఆఫ్ లాస్ వస్తుంది, వాడి షేర్ వాల్యూ పడిపోతుంది. ఓకే, సో దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్స్ ఇన్ దట్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ ఫర్ బిజినెస్. సో రిడెండెన్సీ రెడ్యూసెస్, ప్రివెంట్స్ డౌన్ టైమ్. సో డోంట్ పుల్ ఆల్ యువర్ ఎగ్స్ ఆన్ వన్ బాస్కెట్. ఓకే, సో రిడెండెన్సీ అంటే లైక్ మనం ఎప్పుడైనా సరే వాట్ ఎవర్ వీ హ్యావ్. ఓకే, సో నేను ఇప్పుడు నాకు క్రిటికల్ వెబ్సైట్ ఉందనుకోండి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు హోస్ట్ ఎవ్రీథింగ్ ఆన్ అ సింగిల్ సర్వర్. Okay, so I'll be spanning across different servers so that if something goes wrong on one server, other servers will take care. అంటే హై అవైలబిలిటీలో ఉంటుంది అనమాట. సో క్లౌడ్లోకి వచ్చేసరికి ఏంటి అడ్వాంటేజ్ అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవైలబిలిటీ జోన్స్ అని ఉంటుంది, రీజియన్స్ ఉంటాయి. ఓకే, దీంతో మనం హై అవైలబిలిటీ అనే కాన్సెప్ట్ ని ఇంకా ఎక్కువగా ఇంక్రీజ్ చెయ్యొచ్చు. సో క్లౌడ్ ప్రొవైడ్స్ ఈజీ హై అవైలబిలిటీ. సో క్లౌడ్ లో మనకి హై అవైలబిలిటీ అనేది ఇట్స్ వెరీ వెరీ ఈజీ. అంటే లైక్ మనం చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. యాడ్ మోర్ సర్వర్స్ ఇన్స్టెంట్లీ, లైక్ స్కేలింగ్ అప్ అండ్ స్కేలింగ్ డౌన్ ఉంది. ఇఫ్ హార్డ్వేర్ ఫెయిల్స్ ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ రీప్లేస్డ్. క్లస్టర్స్ ఎన్ష్యూర్ ఇంప్రూవ్డ్ హై అవైలబిలిటీ అండ్ పేడ్ విత్ లోడ్ బ్యాలెన్సర్స్. ఓకే, సో లోడ్ బ్యాలెన్సర్స్ అంటే ఏంటి మనం చూస్తాము. ఓకే, బట్ హై అవైలబిలిటీ అనేది ఇట్స్ ఆల్వేస్ టైడ్ అప్ విత్ ది లోడ్ బ్యాలెన్సర్స్. ఓకే, సో కంప్లీట్లీ లోడ్ బ్యాలెన్సర్స్ తో పేర్ అయి ఉంటుంది. అండ్ క్లౌడ్ వెండర్ ప్రొవైడ్స్ అప్ టైమ్ గ్యారంటీస్ ఫర్ అండర్లయింగ్ సర్వీసెస్.
సో క్లౌడ్ ప్రొవైడర్ కూడా మనకి కొన్ని సర్వీసెస్ కి వాడు హై అవైలబిలిటీ ఎస్ఎల్ఎస్ ఇస్తాడు. ఎస్ఎల్ఏ అంటే ఏంది? ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్. ఓకే, సో సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ అంటే మనం ఎప్పుడైతే ఒక క్లౌడ్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి సర్వీస్ బై చేస్తున్నామో వాడు మనకి చెప్తాడు, ఓకే సో ఈ సర్వీస్ ఇంత రిలయబుల్ ఉంటుంది అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 99.999% మీకు ఎప్పుడు అవైలబుల్లోనే ఉంటుంది అన్నది అనుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ రీచెస్, ఓకే సో ఇప్పుడు 98 ఆర్ 99% ఉందనుకోండి, క్లౌడ్ ప్రొవైడర్ విల్ పే యూ. అంటే మనం వాని మీద కేసు వేయచ్చు. ఓకే, సో మీరు వాడి మీద కేసు వేయచ్చు, వాడు మీకు పే. అంటే చాలా మంది వెన్ ఎవర్ సంథింగ్ గోస్ రాంగ్ లైక్ దిస్, ఓకే సో కేసెస్ వేయడము, ఓకే సో కంపెనీస్ పైన, ఓకే సో దే విల్ నష్టం ఎంత వచ్చింది దానిపైన డబ్బులు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మనకు అజ్యూర్ పైన జరిగింది లాస్ట్ 2 years బ్యాక్ ఎప్పుడు. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ స్కేలింగ్? సో హై అవైలబిలిటీ అంటే హై అవైలబిలిటీ అంటే అది. ఓకే, సో లైక్ ఎవ్రీ టైమ్ యువర్ అప్లికేషన్ షుడ్ బి 100% అప్ అండ్ రన్నింగ్. బట్ వాట్ ఈస్ స్కేలింగ్? సో ఇంక్రీజ్ రిసోర్సెస్ టు మీట్ డిమాండ్. సో మనం ఇందాకనే మాట్లాడినాం. ఓకే, సో ఏది అమెజాన్ ఫెస్టివల్ గురించి. ఓకే, సో అమెజాన్ ఫెస్టివల్ సేల్స్. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాట్ హై అవైలబిలిటీ ఉండాలి. అంటే నేను ఇప్పుడు ఒక 2 సర్వర్లు పెట్టినా, బట్ ఇఫ్ ది డిమాండ్ ఈజ్ వెరీ హై, ఈ సర్వర్స్ ఏదైతే ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ స్కేలింగ్ అప్. అండ్ ఎప్పుడైతే డిమాండ్ తగ్గిపోతుందో ఇట్ షుడ్ స్కేల్ డౌన్. బికాస్ నాకు స్కేల్ అప్ అయిన తర్వాత అట్లనే ఉన్నాయి అనుకోండి, ఇట్ విల్ బి హ్యూజ్ కాస్ట్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అమెజాన్ సేల్ ఎన్ని డేస్ ఉంటుంది? 7 days ఉంటుంది. ఓన్లీ 7 days మాత్రమే కాదు, ఇప్పుడు నాకు 365 days నేను ఈ సర్వర్ అని పెట్టుకున్నాను అనుకోండి. ఓకే, సో విచ్ ఇస్ ద సినారియో బిఫోర్ క్లౌడ్? బిఫోర్ క్లౌడ్ ఏంటిది సినారియో? ఇంతమంది హిట్ అవుతున్నారు ఈ 7 days అంటే 365 days నేను ఆ సర్వర్స్ అన్ని కూడా బై చేయాల్సి వచ్చేది. ఓకే, సో విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఓకే, బికాస్ ఆఫ్ స్కేలింగ్ ప్రాపర్టీ. ఓకే, సో నేను స్కేల్ అప్ చేయొచ్చు అండ్ ఆల్సో ఐ కెన్ ఈజీలీ స్కేల్ డౌన్. సో దీన్ని మనం ఆన్ ప్రిమైస్ లో చేయలేము. ఓకే, సో ఆన్ ప్రిమైస్ లో ఇట్స్ వెరీ వెరీ ఇంపాసిబుల్. ద ట్రెడిషనల్ మెథడ్ లో నేను స్కేల్ అప్ చేయాలి అంటే, స్కేల్ డౌన్ చేయాలంటే నాట్ పాసిబుల్. అందుకోసం అని మనం ఏం ఇంతకుముందు ఏం చేస్తారంటే, ఓకే సో నా ఇది లిమిట్ కాబట్టి అన్ని రిసోర్సెస్ కొనేసి డేటా సెంటర్ లో పెట్టేటోళ్ళు. అంటే ఒక 5 days యూటిలైజేషన్ ఉన్నా కానీ 365 days కోసం బై చేయాల్సి వచ్చేది. బట్ రైట్ నౌ when you are coming into the cloud scaling, it is very easy, and also with help of load balancer we can manage everything. Okay, so traffic netla route చేస్తాము. ఓకే, సో ట్రాఫిక్ డిమాండ్స్ నెట్లా మీట్ అవుతాము అనేది we can completely do with the load balancers. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్కేలింగ్ అవుట్ వర్స్ సబ్. ఓకే, సో నథింగ్ బట్ ఇందాక చెప్పిన స్కేల్ అప్ అండ్ స్కేల్ డౌన్. ఓకే, సో స్కేల్ ఇన్ స్కేల్ అవుట్ అంటాము. Okay, so scale up, scale down, and it's totally your wish. And also you have 2 different types of scaling, horizontal and vertical scaling. Okay, so whenever you are saying vertical scaling, okay, so vertical ante idi, horizontal ante idi. Okay, so vertical scaling ante em avutadi ante single machine, mana laptop. Okay, ఇప్పుడు నా ల్యాప్టాప్ 8 GB RAM తో ఉందనుకో. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా. సో వాట్ ఐ విల్ డూ, నేను ఏం చేస్తాను, ఇంకో ర్యామ్ని యాడ్ చేస్తాను సేమ్ సర్వర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక 1 TB డిస్క్ ఉంది. ఐ ఆల్రెడీ ఇంక్రీజ్ టు 2 TB. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ యాడ్ 1 more 1 TB. ఓకే, నాకు స్లాట్ ఉంటుంది కాబట్టి, ఓకే సో ఆ స్లాట్లో నేను ఇంకొక 1 TBని యాడ్ చేస్తాను. నౌ వాట్ హ్యాపెన్స్, దిస్ గ్రోస్ వర్టికల్లీ. అంటే ఒకటే సిస్టమ్ని మనం వర్టికల్లా గ్రో చేస్తుంది. బట్ ఈస్ దిస్ రైట్ వే ఆఫ్ డూయింగ్ అంటే, కొన్ని సినారియోస్లో రైట్ వే అయ్యి ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ ఇట్స్ నాట్ అ రైట్ వే. ఎందుకంటే ఇప్పుడు ఈ సర్వర్ డౌన్ అయిపోయింది అనుకోండి. ఓకే, సో కంప్లీట్ నా అప్లికేషన్స్ అన్ని కూడా డౌన్ అయినట్టే. ఓకే, సో వర్టికల్ స్కేలింగ్ లో. బట్ దేర్ ఆర్ సినారియోస్ దట్ మైట్ హెల్ప్. ఓకే, కాకపోతే హారిజాంటల్ స్కేలింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్కేల్ అప్ స్కేల్ డౌన్ చేయడానికి మనకి ఈజీగా వర్కౌట్ అవుతుంది హారిజాంటల్ స్కేలింగ్. ఎందుకు అంటే, ఎవరికి వినిపిస్తుంది వాయిస్? వినపడుతుంది. చెక్ చేసుకోండి బాగా మీ ఇంటర్నెట్ కనెక్షన్. ఓకే, సో హారిజాంటల్ స్కేలింగ్ అంటే ఏంటి అంటే, లైక్ యూ విల్ ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 GB ఆర్ 2 GB ర్యామ్ సర్వర్ ఉంది అనుకోండి. ఇట్ విల్ యాడ్ 1 more 2 GB ర్యామ్. 2 GB అంటే ఈ సర్వర్స్ని యాడ్ చేస్తాను అనమాట. 2 GB ర్యామ్ ఉన్న సర్వర్స్ని యాడ్ చేస్తూ వెళ్తా. అంటే నా రిక్వైర్మెంట్ ఇప్పుడు 8 GB కావాలి. ఓకే, సో దెన్ ఇట్ విల్ లాంచ్
3 servers. Okay, now main server కాకుండా 3 servers ని లాంచ్ చేస్తుంది. Now my demand goes out. Okay, so నాకు ఓన్లీ 4 GB కావాలి. ఓకే, దెన్ ఐ కెన్ డిక్రీజ్ ఇట్ టు 4 GB. అది నేను వర్టికల్లో అట్లా చేయలేదు. ఓకే, సో వర్టికల్లో ఐ కెనాట్ గో అండ్ బ్రింగ్ డౌన్ ఇట్. ఒకసారి యాడ్ చేసిన అంటే యాడ్ చేసినట్టే. ఓకే, సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ది వర్టికల్ స్కేలింగ్. బట్ మీకు 2 types ఆఫ్ స్కేలింగ్ ఉంటుంది. సో ఇఫ్ సమ్మన్ ఈస్ గోయింగ్ ఫర్ ద ఇంటర్వ్యూస్, ఓకే, సో మీకు less than 4 years ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, అంటే లైక్ గ్రేటర్ దెన్ లైక్ మోర్ దెన్ 4-5 పెట్టినప్పుడు ఇంత బేసిక్స్ అడగకపోవచ్చు. బట్ లెస్ దెన్ 4 years ఉన్న ప్రతి వాళ్ళని కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ బేసిక్స్ అన్ని కూడా అడుగు. ఓకే, సో దిస్ ఓకే, సో రేపు వచ్చేసి విల్ టాక్ అబౌట్ అజూర్ రీజియన్స్. ఓకే, అజూర్ రీజియన్స్ గురించి మాట్లాడదాం. అండ్ వాట్ ఇట్స్ కంప్లైంట్స్ అంటే ఏంది, ఎందుకు రీజియన్స్ అంటే ఇంపార్టెంట్, అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటి, వై వీఆర్ రిక్వైర్డ్ అవైలబిలిటీ జోన్స్, అండ్ హౌ వీ కెన్ మేనేజ్ అవర్ అజూర్ కంప్లీట్లీ విత్ రెస్పెక్ట్ టు ద రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ అనేది మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ గైస్ కెన్ ఆస్క్ రైట్. కోర్స్ డ్యూరేషన్ ఎన్ని రోజులు? కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 30 to 45 days. ఓకే, ఇఫ్ ఐ కీప్ 4+ ఐ కెన్ మేనేజ్. మీరు మేనేజ్ చేయొచ్చు. 4+ అంటే అగైన్ దట్ ఈస్ వాట్. ఓకే, సో నేను అదే చెప్పిన మీకు, దిస్ విల్ బి ఏ స్టార్టింగ్ పాయింట్. ఓకే, ఓకే, సో దీంతో పాటు ఇఫ్ యూ గో ఫర్ టెరాఫార్మ్ ఇట్ విల్ యాడ్ లాట్ ఆఫ్ వెయిటేజ్. ఓకే, సో ఇఫ్ యూ గో ఫర్ క్యూబర్నెటిస్ ఇట్ విల్ యాడ్ మోర్ వెయిటేజ్. ఓకే, ఎప్పుడైనా సరే యూ హ్యావ్ టు బి స్టాండింగ్ అవుట్. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే మీరు ఇప్పుడు ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, లైక్ యూ షుడ్ థింక్ దట్ యు ఆర్ కంపీటింగ్ విత్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ది ఆర్గనైజేషన్. ఇప్పుడు 4+ లో ఎవడైతే అజూర్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నాడు రియల్గా, ఓకే, మీరు వాడితో కంపీట్ చేస్తున్నారు, వాడితో మీ కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, ఇట్స్ నాట్ లైక్ మీరు ఓకే సో నాకు 3 years 4 years గ్యాప్ ఉంది, లేకపోతే నేను నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్తున్నా, ఓకే, సో మా గ్రూప్ వేరే ఉంటుంది, మాకు ఇంటర్వ్యూ వేరే ఉంటుంది అని కాదు కదా. యు ఆర్ కంపీటింగ్ విత్ ద పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ది ఆర్గనైజేషన్. వాళ్ళతో పాటు మీరు కంపీట్ చేస్తున్నారు అంటే యూ షుడ్ స్టాండ్ అవుట్ ఆన్ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్. సో స్టాండ్ అవుట్ అవ్వాలి అంటే యూ షుడ్ యాడ్ ఆన్ సంథింగ్. ఓకే, సో మీకు అజూర్తో పాటు మీరు అజూర్ని ఓన్లీ అజూర్ అడ్మినిస్ట్రేషన్ మీదే జాబ్కి వెళ్తున్నారు అనుకోండి, వాడు అంటాడు మీకు టెరాఫార్మ్ ఐడియా ఉందా అంటాడు. ఓకే, సో నాకు టెరాఫార్మ్ ఐడియా ఉంది అన్నాడు అనుకోండి, వాడు మీకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాడు. వాడు యూజ్ చేయకపోవచ్చు, మేబీ ఇన్ ద ఫ్యూచర్ దే హ్యావ్ ప్లాన్స్ టు యూజ్ టెరాఫార్మ్. ఓకే, సో దట్ విల్ యాడ్ యువర్ థింగ్స్. ఓకే, సో దట్ విల్ ఏంటంటే పాజిటివ్నెస్ ఎక్కువ అవుతుంది అనమాట మీకు జాబ్ వచ్చే దానికోసం. ప్రజెంట్ నేను లైనక్స్ మీద వర్క్ చేస్తాను, లైనక్స్ అడ్మిన్. లైనక్స్ విత్ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది కాంబినేషన్. యా, లైనక్స్ విత్ క్లౌడ్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఆప్షన్ కదా బ్రో. ఓకే, థ్యాంక్ యూ. హలో అన్నా, చెప్పండి. అజూర్ అడ్మినిస్ట్రేషన్, హౌ సూన్ ద కాల్స్ విల్ బి? ఐ థింక్ క్లౌడ్ అడ్మిన్ కి జావా నుంచి తక్కువే ఉంటాయి అనుకుంటాను, రైట్? తక్కువేముండే బ్రో, అట్లానే లేదు, తక్కువ ఉంటాయి అనేది ఎప్పుడు లేదు. ఓకే, ఆల్వేస్ ఓపెనింగ్స్. ఓకే, మీరు అజూర్ అని పెడితే మీరు ఇప్పుడు కావాలంటే రెజ్యూమ్ పెట్టి చూడండి, డమ్మీ రెజ్యూమ్ ఏదన్నా, విల్ గెట్ కాల్స్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మార్కెట్ కొంచెం డౌన్ ఉంది అంతేగాని ఇట్స్ నాట్ లైక్ మనకు క్లౌడ్ లో ఓపెనింగ్స్ ఉండవు. లాట్ ఆఫ్ ఓపెనింగ్ మన క్లౌడ్ మీదనే ఎక్కువ కాల్స్ వస్తుంది ఇప్పుడు. అది ఏమంటారు, వేరే టెక్నికల్ స్టఫ్ కన్నా కూడా. కెన్ వి కీప్ చెప్పండి మల్టీ క్లౌడ్ టుగెదర్, మల్టీ క్లౌడ్ ఎక్స్పర్టీస్ పెట్టుకోవచ్చు బ్రో. మల్టీ క్లౌడ్ యూ కెన్ డూ ఇట్, కాకపోతే ఏంటి అంటే యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ యువర్ ప్రైమరీ. మీరు ఏడబ్ల్యూఎస్, అజూరా, జీసీపీఆ ఏది మీ ప్రైమరీ క్లౌడ్ అనేది మీరు రెజ్యూమేలో పెడతారు. సో ప్రజెంట్ ఇప్పుడు మీరు అజూర్ అడ్మినిస్ట్రేషన్ పెట్టినారు, నా ప్రజెంట్ ప్రాజెక్ట్ లో నేను అజూర్ పైన వర్క్ చేస్తున్నా, ప్రీవియస్ ప్రాజెక్ట్ లో నేను ఏడబ్ల్యూఎస్ పైన పనిచేసిన అని చెప్పొచ్చు. లేదు అంటే మా దాంట్లో అజూర్ ఉంది, ఏడబ్ల్యూఎస్ ఉంది అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే దాన్ని బట్టి మీ ప్రాజెక్ట్ మీరు డిఫైన్ చేసుకోవాలి.
మీరు జస్ట్ రెండు క్లౌడ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నా జస్టిఫికేషన్ మీ దగ్గర ఉండాలి. ఓకే. హలో జే అన్న చెప్పండి bro. అన్న నేను లినక్స్ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ MySQL DB అడ్మినిస్ట్రేషన్ చేస్తాను. ఇది యాడ్ ఆన్ గా Okay. పెట్టుకుని జాబ్స్ ట్రై చేయొచ్చు అన్న. యా మీకు లైనెక్స్ ప్లస్ క్లౌడ్ ఆల్వేస్ మంచిగా ఉంటుంది. అండ్ ఆల్సో డేటాబేసెస్ సైడ్ కూడా మీరు SQL డేటాబేస్ సైడ్ ఉన్నారు కాబట్టి మీరు క్లౌడ్ పైన డేటాబేస్ సైడ్ కూడా ఓపెనింగ్స్ ఉంటాయి. అంటే అవునా? అంత వ్యాస్ట్గా ఉంటాయి బట్ ఫైన్. అంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డేటాబేస్ ఇస్ ఆల్వేస్ అ ప్లస్ పాయింట్. ఓకే అన్న, అంటే క్లస్టరింగ్స్ ఫ్యూచర్ లో కూడా మీ కెరియర్ లో ఎప్పుడైనా కానీ డేటాబేస్ ఇస్ అ ప్లస్ పాయింట్. ఓకే అన్న, ఇప్పుడు నాది మాస్టర్స్ అయిపోయిన తర్వాత 2017లో అయిపోయింది. నేను 2021లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు 3+ Okay. ఉంది. ఇది Hmm. మనం ఫేక్ పెట్టుకోవాలన్నా లేకపోతే కోర్స్ అయిపోయిన తర్వాత? వద్దు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఫేక్ ఎందుకు, రియల్ టైం ఉందంటున్నావు. అవునవును, 3 years ఉందన్న. 3 ఎప్పుడైనా సరే 3+ years జెన్యున్ ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ ఫేక్ పోవద్దు. అది దొరికిపోయిందంటే ఇది పోతుంది అది పోతుంది కదా. ఓకే ఓకే అన్న, సరే. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ ఉంది. నువ్వు జెన్యున్ ఉన్న వాళ్ళు అసలు అట్లానే ట్రై చేయదు. ఫేక్ పెట్టుకున్నప్పుడు మనం ఏం చేయలేము. ఓకే, సో ఫేక్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు TCS లాంటిది కంపెనీ వచ్చింది అనుకో, నువ్వు 3+ తో ఈజీగా వెళ్ళిపోవచ్చు. దర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ రైట్ నౌ ఇన్ TCS. నువ్వు ఇప్పుడు ఒక 30 days నేర్చుకున్న తర్వాత TCSకి వెళ్ళిపోవచ్చు. అంటే లైక్ ఓపెనింగ్స్ పడతాయి. అంత టఫ్ ఉండే ఇంటర్వ్యూస్. TCS కానీ టెక్ఎం కానీ ఇన్ఫీ కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీ ఉంటాయి ఇంటర్వ్యూస్ సైడ్ వెళ్ళినప్పుడు. సో మీకు ఆ ఆపర్చునిటీ యూజ్ చేసుకోవచ్చు మీకు జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉన్న. ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు వీ కెనాట్ గో టు దీస్ ఆర్గనైజేషన్స్. సో మనం level 3 ఆర్గనైజేషన్స్, స్టార్ట్అప్స్, level 4 ఆర్గనైజేషన్స్కి వెళ్ళినప్పుడు కొంచెం గట్టిగా నేర్చుకొని పోవాల్సి వస్తుంది. సో ఎప్పుడు కూడా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టకండి ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ జెన్యున్ ఎక్స్పీరియన్స్. అన్న గుడ్ ఈవినింగ్ అన్న. చెప్పండి. ఇది ఇప్పుడు టెరఫామ్ అన్నారు కదా, దీంతో పాటు టెరఫామ్ కూడా నేర్చుకోవాలన్నా కంపల్సరీ? కంపల్సరీ ఏం కాదు, కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్లీ ఆటోమేషన్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాం అనుకుని. ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ఈజ్ సంథింగ్ లైక్ యూ గో అండ్ చెక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ గోయింగ్ రాంగ్ ఆన్ ది సర్వీస్. నువ్వు ఎన్హాన్స్ చేసుకుందాం అనుకుంటున్నావు. ఓకే, సో నెక్స్ట్ లెవెల్ వెళ్దాం అనుకుంటున్నావు. యూ వాంట్ బికమ్ ఎన్ ఆటోమేషన్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేట్ చేయాలనుకుంటున్నావు. యూ వాంట్ బికమ్ ఎన్ ఆర్కిటెక్ట్, యూ వాంట్ బికమ్ అ లీడ్. ఓకే, సో నువ్వు సర్వైవ్ అవ్వాలి మార్కెట్ లో చాలా రోజులు అన్నప్పుడు యూ హ్యావ్ టు నో టెరఫామ్. అంటే ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే దీంతో పాటు అది అంత నీట్ కాదండి. ఇది స్టార్టింగ్ పాయింట్. అదే చెప్తున్నా. ఓకే. ఎవ్రీథింగ్ లైక్ ఎక్కడో దగ్గర మనం స్టార్ట్ చేయాలి బ్రో. ఓకే, దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. స్టిల్ ఈ స్టార్టింగ్ పాయింట్ కూడా మీకు జాబ్స్ ఉంటాయి. మీరు ఎన్హాన్స్ చేసి వెళ్తే ఏంటంటే యూ విల్ బి స్టాండింగ్ అవుట్. ఓకే, ఇప్పుడు సపరేట్ గా మనకి ఓన్లీ టెరాఫామ్ ఓపెనింగ్స్ కూడా ఉంది మార్కెట్ లో. మీరు ఓన్లీ టెరాఫామ్ నేర్చుకుంటే సరిపోదు. అంటిల్ అన్లెస్ యూ డోంట్ నో వాట్ ఈస్ అజ్యూర్, యూ కెనాట్ లాంచ్ అజ్యూర్ యూజింగ్ టెరాఫామ్. అంతే కదా. అజ్యూరే తెలియకపోతే టెరాఫామ్ నేర్చుకుని ఏం లాభం. అట్లా జయ గారు, ఇది మీరు 3-tier ఆర్కిటెక్చర్ ఎలా డిప్లాయ్ చేయాలి, ముందు అజూర్ లోడ్ బ్యాలెన్సర్, WAF అవన్నీ చెప్తారండి ఈ కోర్సులో? అజ్యూర్ లోడ్ బ్యాలెన్సర్ కవర్ అవుతుంది కానీ WAF అనేది ఇట్స్ డిఫరెంట్ అండి. మీకు WAF అనేది ఇట్స్ అజ్యూర్ కాన్సెప్ట్. అజ్యూర్ లో WAF అంటాం, AWS లో WAF అంటాం. అజ్యూర్ లో ఇట్స్ డిఫరెంట్ ఫైర్ వాల్. ఓకే, సో ఫైర్ వాల్స్ అంతా అంటే అది మళ్ళీ కంప్లీట్లీ సెక్యూరిటీ సైడ్ వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు నేను చేసే ఆర్గనైజేషన్లో నేను ఎండ్ టు ఎండ్ స్టాక్ చేస్తానన్నా. అంటే ఇప్పుడు అప్లికేషన్స్, .NET అప్లికేషన్స్ ఉన్నాయి అనుకోండి, ఓకే, వెబ్ సర్వర్లో డిప్లాయ్ చేయడం, ప్రీ రిక్విజిట్స్ అన్ని ఇన్స్టాల్ చేసి డేటాబేస్ క్లస్టరింగ్స్ చేయడం. ఇప్పుడు కొన్ని కుకీ సెషన్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న. పర్టికులర్గా మనం లోడ్ బ్యాలెన్సర్ లెవెల్లో వాడతాం కదా కుకీ సెషన్స్ అని, సెషన్ కుకీస్ వాడతాం కదా, అవన్నీ క్లియర్గా చెప్తారా? లోడ్ బ్యాలెన్సర్ సైడ్ మనం ఏం డిస్కస్ చేస్తాం అంటే లైక్ హౌ లోడ్ బ్యాలెన్సర్స్ వర్క్స్ అండ్ హౌ యూ కెన్ కాన్ఫిగర్ బేసిక్ రిడెండెన్సీస్ ఎట్లా కాన్ఫిగర్ చేస్తామో మాట్లాడదు. మీరు అనేది లెవెల్ ఆఫ్ కుకీస్ కానివ్వండి. ఓకే, సో ఇదంతా ఎప్పుడు వస్తుంది అంటే లైక్ వెన్ యూ గోయింగ్ టు ది అజ్యూర్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళినప్పుడు వస్తుంది. ఓకే అన్న, అది కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్. మీరు కంప్లీట్ స్టాక్ మీద పనిచేస్తున్నారంటే ఇట్స్ లైక్ కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ థింగ్స్ యూఆర్ వర్కింగ్ అని. ఆర్కిటెక్ట్ లెవెల్లో మీరు పనిచేస్తున్నట్టు.
అవునన్నా. మాకు ఆర్కిటెక్చర్ పడేసి మీరు డిప్లాయ్ చేయండి క్లయింట్‌లో, గైడ్ చేయండి. ఏమైనా ఇష్యూస్ ఉంటే అప్పుడు మాకు ఏమైతే అంటే మీరు అప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీకు ఈ అజూర్ అడ్మినిస్ట్రేషన్ రావాలి. అజూర్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత మీకు అజూర్ ఆర్కిటెక్ట్ ఉంటుంది. ఓకే. అవునన్నా. అజూర్ ఆర్కిటెక్ట్ కంప్లీట్ డిఫరెంట్ కోర్స్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ అజూర్ ఆర్కిటెక్ట్ నేర్చుకోవచ్చు మీరు. ఓకే. అందులో ఏంటంటే మనము కంప్లీట్లీ ఆర్కిటెక్చర్ సైడ్ మాట్లాడుతాం. ఇప్పుడు మీరు అన్నట్టు లైక్ హౌ యూ డిఫైన్ డేటాబేసెస్, జియో లొకేషన్, జియో వైజ్ ఎట్లా చేస్తాము, మల్టీ లొకేషన్స్ రిడెండెన్సీస్ ఎట్లా క్రియేట్ చేస్తాము, ఈ కుకీస్ ఎట్లా ఎనేబుల్ చేస్తాము, అండ్ ఆల్సో క్యాష్ ఎట్లా ఎనేబుల్ చేస్తాము. ఓకే, సో ఇవన్నీ కూడా అక్కడ వస్తాయి, ఆర్కిటెక్చరల్ థింకింగ్లో వస్తాయి అవన్నీ. ఓకే. ఓకే అన్న. అన్న ఇప్పుడు టీసీఎస్‌లో ఎలా అప్లై చేయాలన్నా డైరెక్ట్‌గా ఒకవేళ కెరియర్స్ పేజ్‌లోనేనన్నా? కెరియర్ పేజ్ అప్లై చేసి మీరు కెరియర్ పేజ్లోకి వెళ్తే మీకు టీసీఎస్లో వాకిన్స్ పడుతున్నాయి. మీకు ఎప్పుడెప్పుడు ఓకే. వాకిన్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఓకే అన్న. బెటర్ థింగ్ ఏంటి అంటే మీకు వాకిన్ ఉన్నప్పుడు వెళ్ళిపోయినా అనుకోండి, అదే రోజు మీకు ఆఫర్ రిలీజ్ చేస్తారు. ఓకే అన్న. చాలా ఈజీ ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా ఒక 10-15 మినిట్స్ ఇస్తాడు అంతే. సరే అన్న. ఓకే. ఓకే, సో వాకిన్స్ వెళ్ళినప్పుడు అది అడ్వాంటేజ్. ఓకే. సరే అన్న. ఓకే. సో మీరు వాకిన్స్ ఇంకా వస్తే ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆన్లైన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్స్ కూడా చాలా మంది ఏం చేస్తారు, గూగుల్ చూసి అడగడము, లేకపోతే చాట్ జీపీటీ చూసి అడగడము చాలా మంది చేస్తారు. ఫేస్ టు ఫేస్ చూసినప్పుడు వాడు కూడా బేసిక్ క్వశ్చన్స్ అడగగలుగుతాడు. వాడంతా పెద్దగా గూగుల్ చూసి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉండదు వాడికి. అది మీకు అడ్వాంటేజ్ అయితే. ఓకే. ఓకే అన్న. ఓకే. Hi Jay. చెప్పండి bro. With this course, what are the certifications we can do? We can do Azure Administration 104. 104. Okay. Agent, how many days? అదే చెప్పిన బ్రో, 30 to 45 days. Is it possible in changing time? లేదు బాలా, టైం చేంజ్ చేయలేము. ఓకే ఓకే అన్న. మీకు ఎవ్రీడే జాయిన్ అవ్వచ్చు, యూ విల్ గెట్ రికార్డింగ్స్. ఓకే ఓకే వీకెండ్ లో యూ గైస్ కెన్ కమ్ టు ఆఫీస్ ఆల్సో. ఓకే ఇన్స్టిట్యూట్ కూడా రావచ్చు వీకెండ్స్. ఓకే ఓకే అన్న. ఇన్స్టిట్యూట్స్ ఎక్కడన్నా? దిల్షుక్ బ్రో, దిల్షుక్ ఎక్కడ? హైదరాబాద్, దిల్షుక్ నగర్. ఓకే ఓకే. అది హైదరాబాద్ కాదు, ప్రజెంట్ గద్వాల్. ఓకే. ఓకే. Any questions in here, guys? If not, we'll wrap it up. నో Okay guys, then that's it. Okay, so we'll connect back tomorrow. Thanks and have a great day. Bye.